యజ్ఞకర్తలు నిరారంజన పింతరి ప్రదర్శన స్వామి నిరారంజన ప్రదర్శన ఓం ప్రకృత పాపనాశాయ ప్రకృత పరసిద్ధయే ప్రదక్షిణం కరోమి ప్రసీద పరమేశ్వర నమ శివాయ సాక్షాయ నమ సోమాయ సంభవే నమ శివాయ కళ్యాణపదే సమర్పయామి. ऐश्वर्य अभिवृद्ध्यर्थम धर्मार्थ काममोक्ष चतुर्विध पुरुषार्थ फल सिद्ध्यर्थम मम मनोवांछा అయితే డాక్టర్లు అక్కడ ఉన్నారు. ఏ ఇంకా హాస్పిటల్ చాలవుతుంది. అదే దగ్గర ఎవరైనా ఉంటే మెడికల్ క్యాంప్ పోయినండి. ఫ్రీ క్యాంప్ ఎందుకు వదలాలి చెప్పండి. గందరగోళం చేయకండి ప్లీజ్, శాంతియుక్తంగా. అయితే నిత్యానంద గజల్ మహారాజ్ గారికి పూలమాలతో సత్కరిస్తున్నారు. అలాగే మన పరిపూర్ణానందగిరి స్వామివారి శిష్యులైన అసంగానందగిరి స్వామివారికి శ్రీ 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 పరిపూర్ణానంద గచ్చామూర్తి స్థానాపన్న భావ వాళ్ళకి అలాగా ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या संप्रदाय कर्तृभ्यो ओम चैतन्य కాబట్టి నిజమైన మానవ జన్మానికి కావాల్సింది సత్సంగం, భగవన్నామస్మరణం, నిరంతరం ఆధ్యాత్మిక చింతన. ఇది మన జీవితానికి కళ్యాణపరమైన విలసిల్లుతుంటుంది. పూజ్యశ్రీ మహాసింహలేల స్వాముల వారి యొక్క ఆశ్రమాంధ్రంలో కూడా ప్రసిద్ధమైంది. మా తపోధని అసంగంద యోగీంద్రుడు. ఆయన ఆశ్రమం లేని ఊరు లేదు. గీతా భవనాలు, మలయాళ ఆశ్రమాలు అనేకంగా నిర్మించి గీత పారాయణం, ఆధ్యాత్మిక విద్య, ప్రవచనలు ఇవన్నీ జరుగుతుంటుంది. ఆ ఆశ్రమ పీఠాధిపతులైన పరిపూర్ణానంద స్వామి వారు
మన కార్యకర్తల యొక్క ఆహ్వానాన్ని స్వీకరించి 3 రోజులు మాత్రమే ఒప్పుకున్నారు కాబట్టి 3 రోజుల కార్యక్రమానికి 3వ రోజు ఈ విధంగా ప్రారంభమవుతున్నది. అనుగ్రహం మనకు సత్కార్యం నందు పాల్గొనే భాగ్యం లభ్యమవుతుంది. ఎక్కడెక్కడి నుంచో సద్భక్తులు ఎక్కడ సంతమాత్మలు వచ్చిందంటే అక్కడ పోతారు. ఎంత దూరం అని కూడా వాళ్ళు తలపెట్టక కష్టం నిష్ఠూరు మనక శ్రవణం చేసిన ఆ పుణ్యం అగాధమైంది ఉంటుంది. కాబట్టి ఆ పుణ్యాన్ని లెక్క చేసేటోళ్ళు ఎవరు ఉండరు. అందుకని జ్ఞానేశ్వరి మహారాజ్ హరిముఖ్య మన పుణ్యాచి గణన కోను కరి హర్యానుండి నోడుతోటి నీ పుణ్యాన్ని లెక్క పెట్టేటోడు కూడా పుట్టలేదు ఇంకా ఇదివరకు అని చెప్పింటున్నది. హరియం 2 అక్షరంబులు హరించును పాతకంబులందు జనాభా హరిణీ నామ మహాత్మ్యం హరిపోవడంగా వచ్చిన హరి శ్రీకృష్ణ ప్రారంభిస్తారు. మన అమృత వాక్కులను చరిత్రతో శ్రవణం చేద్దాక. హరి ఓం సేపుగా ప్రశాంతంగా నెమ్మదిగా వినడానికి ప్రయత్నం చేయండి. కొద్దిసేపు చుట్టుపక్కల కూడా ఎవరు మాట్లాడు, సభలో ఉన్న వాళ్ళు పక్కన వాళ్ళు కూడా దయచేసి మాట్లాడచ్చు. గడవడంతా ఇక్కడే ఉంది. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం యుక్తాహార విహారాయ వివిక్తస్థలవాసినే మలయాళయతీంద్రాయ బ్రహ్మనిష్ఠాయ తే నమః. ఓం దివి భూమౌ తథాకాశే బహిరంతశ్చ మే విభుః యో విభాత్యవమాసాత్మా తస్మై సర్వాత్మనే నమః. మహర్షి సద్గురు శ్రీ మలయాళ స్వాముల వారికి, వారి పరంపరలో వచ్చినటువంటి పూజ్యశ్రీ విమలానందగిరి స్వాముల వారికి, పూజ్యశ్రీ విద్యానందగిరి స్వాముల వారికి, పూజ్యశ్రీ పరిపూర్ణానందగిరి స్వాముల వారికి, అలాగే సమస్త దేవతలందరికీ, సమస్త చరాచరములకు, అలాగే వేదిక పైన ఉన్నటువంటి శ్రీ నృసింహానంద స్వామి గజ్జల గారికి, అలాగే సమస్త దేవతలందరికీ హృదయపూర్వక సాష్టాంగ దండ ప్రమాణములు ఆచరించి సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపులైనటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం చెల్లించుకుంటూ, మనం ఉపన్యాసం చెప్పుకునే ముందు ఒక చిన్న విషయం చెప్పుకుందాం. ఆ తర్వాత మళ్ళీ భగవద్గీత సంబంధించిన ఉపన్యాసం చెప్పుకుందాం. అక్కడ ఒక గ్రామం ఉందన్నమాట. ఆ గ్రామంలో ఇట్లాగే ప్రజలందరూ సుఖంగా శాంతిగా అందరూ కలిసిమెలిసి చక్కగా ఒకే కుటుంబంలాగా నివసిస్తూ ఉన్నారు. ఆ గ్రామానికి బయట చిన్న అడవిలాగా ఉంటే అక్కడ పశువులు మేపుకోవడానికి తోలుకెళ్తూ ఉండేవారు అన్నమాట. అయితే అక్కడ బాగా ఒక మంచి గొప్ప విష సర్పం నాగుపాము ఆ ప్రాంతంలో తిరుగుతూ అక్కడ ఎవరు వెళ్ళినా కూడా కాటు వేస్తుంది అన్నమాట. ఇంకా అందువలన ఇక ఆ ప్రాంతానికి వెళ్ళడం మానుకున్నారు చాలామంది, భయపడుతూ ఉండేవారు. సరే, ఆ తర్వాత ఒక రోజున ఒక మునీశ్వరుడు ఆ దారినే వస్తూ ఉన్నాడన్నమాట. అక్కడ పశువులు కాసేవాళ్ళు వీళ్ళు, స్వామి అటు వెళ్ళకండి, అక్కడ చాలా భయంకరమైన సర్పం ఉందని చెప్తారు. సరే, ఆయన సరే చూద్దామని చెప్పి అటు వెళ్ళినాడు. ఆ దారిలో ఆ భయంకరమైనటువంటి సర్పం ఆయన దగ్గరకు వచ్చింది. దగ్గరకు వస్తే ఆయన మరి అనంత శక్తియుక్తులకు అలవాటు కాబట్టి ఆ సర్పానికి చెప్పాడనమాట, ఇతరుల జీవుల్ని ఇబ్బంది పెట్టకూడదు, నువ్వు ఇట్లా హింసాత్మకంగా ఉండకూడదు, అది ఇది అని చెప్పి ఆ తర్వాత ఆయన అటు వెళ్ళిపోయాడు. సరే, కొంతకాలం అయిపోయింది. ఈ పాము ఆ మునీశ్వరుడు చెప్పినట్టు శాంతంగా ఉండడం మొదలుపెట్టింది. శాంతంగా ఉండడం మొదలుపెట్టేటోడికి ఈ పశువులు కాసిన పిల్లవాళ్ళు రాళ్ళతో కొట్టడము, ఇంకా దాన్ని దగ్గరకు వెళ్ళి తోక పట్టుకుని గిరగిర తిప్పి నేలకేసి కొడుతుంటే దాని పంచ ప్రాణాలు పోయినట్టు అయిపోతుంది. సరే, ఇట్లా కొంతకాలం అయ్యేటోడికి అది బాగా సిక్కి శల్యం అయిపోయింది.
సరే ఆ మునీశ్వరుడు మళ్ళీ కొంతకాలం అటు నుంచి ఇటు వస్తూ ఉన్నాడు. అప్పుడు ఈ పాము ఎదురుపడింది. ఆ మునీశ్వరుడు అడిగినాడు, ఏంటో ఇట్లా అయిపోయినావు, పాము ఇట్లా అయిపోయినావు అంటే, స్వామి మీరే చెప్పారు కదా ఎవరిని హింసించవద్దు, నెమ్మదిగా ఉండమన్నారని చెప్పి నేను అలా ఉన్నాను. అందువలన నన్ను ఈ పిల్లలు ఇట్లా బాధ పెడుతూ ఉన్నారు, ఇట్లా రాళ్ళతో కొడుతున్నారు, చాలా ఇబ్బంది అయిపోయిందని అంటే, నేను ఇతరులని కరవద్దని చెప్పాను కానీ బుస్సుమని నిన్ను నేను రక్షణ చేసుకోవద్దని నేను చెప్పలేదని చెప్పినాడు అన్నమాట. అట్లనే మన హిందూ సమాజము మరి మనం రక్షించుకోవడం కూడా మర్చిపోయి మరి ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితికి వెళ్ళినటువంటి సమయంలో మరి అదృష్టం కొద్దీ ఇప్పుడు హిందువుల్లో కొద్దిగా చైతన్యం కలుగుతూ ఉంది. మరి ఈ నెలలో ఆ అయోధ్యలో మరి ఆ శ్రీరామచంద్రుడి యొక్క దివ్య భవ్యమైనటువంటి మందిరం నిర్మాణం జరిగి అది లోకానికి మరి అర్పణ చేయబోతున్నారు మన ప్రధానమంత్రి గారు. ఈ విధంగా హిందువుల్లో కొంచెం మనం రక్షించుకోవాలనేటువంటి చైతన్యం రావడం కూడా, ఈ చైతన్యం రావడానికి మరి ఎంతోమంది కృషి చేసి అటు ఆర్ఎస్ఎస్ వాళ్ళు, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు, ఏబీవీ వాళ్ళు, భారతీయ జనతా పార్టీ వాళ్ళు అట్లా అనేక మంది ప్రయత్నం చేసి హిందువుల్లో కొద్దిగా చైతన్యం రావాలని ప్రయత్నం చేస్తూ మరి ప్రయత్నం ఇప్పుడిప్పుడే కొద్దిగా సఫలీకృతం అవుతుందన్నట్టుగా హిందువుల్లో కొంత చైతన్యం వస్తుందన్నమాట. కాబట్టి మనం రక్షించుకోవాలి, ఇతరులను మనం ఏమి హింసపెట్టాల్సినంత అవసరం లేదు. మనం రక్షించుకోవాలి. మన సమాజానికి, మన ఆచార వ్యవహారాలకి, మన కట్టుబాట్లకి ఏదైనా ఇబ్బంది అయినప్పుడు అందరం లేచి ఒక్క తాటి మీద నిలబడేటట్టు ఉండాలన్నమాట. లేకపోతే మన హిందూ సమాజం కులాల వారీగా, ఇంకా వర్గాల వారీగా విడిపోయి ముక్కలుగా గత కొన్ని శతాబ్దాలుగా ఈ బాధలు పడుతుంది. మళ్ళీ ఇంతకాలం అయినా కూడా ఇప్పుడు ఇంత సైన్స్ టెక్నాలజీ అభివృద్ధి చెందింది, ఇంత వార్తా పరిస్థితి బాగా పెరిగింది, ఈ న్యూస్ ఇదంతా కూడా అయినా కూడా ఇంకా చైతన్యం ఎక్కడ చాలా తక్కువ ఇప్పుడిప్పుడే వస్తుందన్నమాట. కాబట్టి మన హిందువులందరం కూడా ఏకతాటి మీద ఉండి మనం రక్షించుకోవడాన్ని, మన ధర్మాన్ని మనం రక్షించుకోవడానికి ప్రయత్నం చేయాలి. అలా చేయకపోతే ఏమవుతుందంటే మన కార్యక్రమాలు జరుపుకోవాలన్నా కూడా మనకి ఇబ్బంది వస్తుంది. మరి కొన్ని రాష్ట్రాల్లో మన కళ్ళతో ఇప్పుడు చూస్తున్నామట, కేరళ, పశ్చిమ బెంగాల్ ఇటువంటి ప్రాంతాల్లో మరి హిందూ సమాజానికి చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి అన్నమాట. కాబట్టి మనం అందరం కూడా ఒక తాటి మీద ఉండి మన ధర్మాన్ని, మన ఆచార వ్యవహారాలని, మన కట్టుబాటును రక్షించుకోవడానికి ప్రయత్నం చేయాలనేది మనం గమనించాల్సినటువంటి విషయం. సరే, మనకి భగవద్గీతలో భగవంతుడు ఇంకా కొంచెం అక్కడ ఏదైనా పట్టా వేసి ఎవరిని వచ్చినా కూర్చోడానికి బాగుంటుందని స్వాములు చెప్తున్నారు. కార్యకర్తలు కొంచెం గమనించి అక్కడ కూడా ఏదైనా కూర్చోడానికి ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతున్నాను. భగవంతుడు మనకి భగవద్గీతలో అనేక యోగాలు చెప్పున్నాడు అన్నమాట. 18 రకాల యోగాలు. యోగం అంటే ఏంటంటే ఉపాయం. దేని నిమిత్తం ఉపాయం అంటే భగవంతుడిని పొందడానికి ఉపాయాలను చెప్పాడన్నమాట. అటువంటి వాటిలో భక్తి అనేటువంటి ఉపాయం ద్వారా కూడా భగవంతుడు తనని చేరుకోవడానికి అవకాశం కల్పించారు. కాబట్టి 12వ అధ్యాయానికి భక్తి యోగం అనేటువంటి పేరు వచ్చిందన్నమాట. ముందు మొదటి 6 అధ్యాయాల్లో నిష్కామ కర్మ బాగా చేసుకున్నట్టయితే మనసు బాగా శుద్ధి అవుతుంది. ఆ తర్వాత భగవంతుని యందు నిర్మలమైనటువంటి భక్తి అలవడుతుందన్నమాట. ఈ భక్తి యోగంలో భగవంతుడు తనను చేరుకోవడానికి 4 మార్గాలను చెప్పారు. మొట్టమొదటిది ఏంటంటే మనస్సుని నా యందు అర్పించి ఉంచండి అని భగవంతుడు చెప్తున్నాడు అన్నమాట. మనస్సుని భగవంతుడికి అర్పించేసి ఆ తర్వాత నువ్వు ఏ పనులు చేస్తున్నా కూడా ఏం పర్వాలేదు అని చెప్పారు. కాబట్టి ఈ మనస్సుని భగవంతుని అర్పించడం అనేది చాలా కష్టమైన పని అన్నమాట. మరి అనేక జన్మల్లో సాధన చేసుకున్నటువంటి మహాత్ములకి, గొప్ప గొప్ప మహాత్ములకే అది సాధ్యం అవుతుంది. మలయాళ స్వామి వారు, రమణ మహర్షులు వారు, అలాగే శివానంద స్వామి వారు, అవధూత పిచ్చమ్మ గారు, అలాగే మరి అనేక మంది భక్తులు, అట్లాగే మీరాబాయి లాంటివి గొప్ప వారికి అటువంటిది సాధ్యమవుతుందన్నమాట. కాబట్టి చాలామంది అంటుంటారు, స్వామి మాకు అన్నీ ఉన్నాయి కానీ మనస్సు నిలవట్లేదు స్వామి, మనస్సు శాంతిగా లేదని అంటారు. కాబట్టి ఇటువంటి పూర్తిగా మనస్సుని భగవంతుని అర్పించాలంటే అనేక జన్మల్లో సాధన చేసుకుంటూ రావాలన్నమాట. మలయాళ స్వామి వారు చూడండి, 18 సంవత్సరాల వయసులో మరి ఆ ఇల్లు విడిచి వచ్చేస్తూ వారి తల్లి గారికి ఒక లెటర్ రాసి పెట్టారు. నేను దైవ కార్యం మీద వెళ్తున్నాను, నా గురించి మీరు ఎవరో చింతించవద్దు. ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చినట్లయితే వారికి మీరు చక్కగా
గౌరవంగా చూసుకున్నట్టయితే వారిని నేను ఎక్కడున్నా కూడా నాకు అన్నపానాదులకి లోటు ఉండదని చెప్పి ఒక లెటర్ రాసి పెట్టి ఆ భగవంతుడి పైన భారం వేసి ఒక్క నయా పైసా కూడా తీసుకోకుండా కేవలం భగవద్గీత, పతంజలి యోగ సూత్రాలు, కఠోపనిషత్తు, ఏదో కొన్ని పేపర్లు, ఒక పెన్సిల్ ఇటువంటివి తీసుకుని ఒక చిన్న సంచితో బయలుదేరేశారు ఆయన. చూడండి, మనం ఇప్పుడు బయటికి వెళ్ళామంటే డబ్బులు చేతిలో లేని ఏ పని జరగదు. ఆటోలో వెళ్ళాలి డబ్బులు కావాలి, బస్సులో వెళ్ళాలి డబ్బులు కావాలి, రైల్లో వెళ్ళాలి డబ్బులు కావాలి, స్కూటర్లో పెట్రోల్ పోసుకోవాలి డబ్బులు కావాలి, డబ్బులు లేదే నడవదు. కానీ ఆయన భగవంతుడి పైన భారం వేసి ఒక్క నయా పైసా కూడా లేకుండా మరి ఇంటి నుంచి బయలుదేరి రోజు 25-30 కిలోమీటర్లు ప్రయాణం చేయటం, ఆ దారిలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలను దర్శించడం, అక్కడ ఎవరైనా సాధు మహాత్ములు ఉంటే వారి యొక్క ఆశీస్సులు తీసుకోవడం, మళ్ళీ సాయంత్రం పూట ఎక్కడైనా సత్రంలో కానీ దేవాలయంలో కానీ ఎవరైనా మీలాంటి షోలాపూర్ మంచి భక్తులు ఉన్నారు అటువంటి వారి గృహంలో విశ్రాంతి తీసుకొని మళ్ళీ ఉదయం జపధ్యానాదులు చేసుకొని మళ్ళీ బయలుదేరి వెళ్తూ ఇట్లా సుమారు 2 సంవత్సరాలు ప్రయాణం చేసి భారతదేశం అంతటా కూడా పర్యటన చేశారన్నమాట. పర్యటన చేసి ఆ తర్వాత తిరుమల కొండపైన గోగర్భంలో 12.5 సంవత్సరాలు తపస్సు చేశారు. తపస్సు చేయాలంటే శరీరం ఉండాలి, శరీరం ఉండాలంటే కొద్దిగా ఆహారం ఉండాలి. మరి ఆహారం మీరంటే మరి ఉద్యోగమో, వ్యవసాయమో, వ్యాపారమో ఏదో చేస్తారు. మరి మా సాధు మహాత్ముడికి ఏమైనా మేము ఉద్యోగం చేస్తామో, వ్యవసాయం చేస్తామో, వ్యాపారం చేస్తాము, మరి భిక్షాహారమే మాకు జీవనాధారం అన్నమాట. మలయాళ స్వాముల వారు కూడా అట్లా ఇక వెంకటేశ్వర స్వాముల వారి దేవాలయానికి వెళ్ళి అక్కడ ఏదైనా ప్రసాదాలు తెచ్చుకుని కొద్దిగా ఒక పూట ఆహారం తయారు చేసుకుని భోంచేస్తూ మిగిలిన సమయం అంతా జపధ్యానాదులు చేసుకుంటూ ఉండేవారు. సరే, ఒకసారి వారు తపస్సు చేసే గుహ ముందు కుండపోతగా వర్షం పడింది అన్నమాట. ఇంకా ఆ గుహ నుంచి ఆ గుహ ముందు నీళ్లు బాగా వేగంగా ప్రవహిస్తూ ఉంటే ఆ నీళ్లు దాటి ఆ దేవాలయం దగ్గరికి వెళ్ళటానికి ఆయనకు అవకాశం కలగలేదు. 3 రోజుల పాటు ఇంకా ఆహారం లేదు, ఏమి లేదు, ఆ గుహ నుంచి బయటికి రాలేకపోయాడు. అప్పుడు ఆయన 3 రోజుల తర్వాత బాగా ఆకలి వేసి ఆ వెంకటేశ్వర స్వామి వారిని బాగా ప్రార్థన చేస్తున్నారు. అప్పుడు వెంకటేశ్వర స్వామి వారు వెంటనే ఆ దేవాలయంలో లెక్కలు రాసేటటువంటి షరాపులు ఒక అకౌంటెంట్ ఉంటాడు, ఆయన మధ్యాహ్నం కూడా నిద్రపోతున్నాడు. ఆయనకు వెంకటేశ్వర స్వామి వారు స్వప్నంలో కనిపించి, అయ్యా నువ్వు నా భక్తుడు పలానా చోట జపం చేసుకుంటా ఉన్నాడు, నీవు తీసుకెళ్ళి ఆహారాన్ని తీసుకెళ్ళి వారికి అందజేయమని చెప్పగానే ఆయన దిగ్గున లేచి ఇంత ఆహారాన్ని మూట కట్టుకుని ఆ ఆహారాన్ని తీసుకెళ్ళి దానికి ఒక పెద్ద వాసాన్ని కట్టి ఆ నీళ్ళ మీద నుంచి ఆయనకి అందించారన్నమాట. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, మనస్సును నా యందు మనస్సును నిలిపి నన్నే ధ్యానించి వారి యొక్క యోగక్షేమాలన్నీ నేను చూసుకుంటానని భగవంతుడు మనకి భగవద్గీతలో ప్రతిజ్ఞ చేసి చెప్తున్నాడు అన్నమాట. కాబట్టి ఆ విధంగా మలయాళ స్వాముల వారు పూర్తిగా భగవంతుని యందు భారం వేశారు కాబట్టి వారి యొక్క యోగక్షేమాలన్నీ కూడా వారు చూసుకున్నారు అన్నమాట. మరి ఆ తపస్సులో ఆ గుహలో నుండి తపస్సు చేసుకుంటా ఉంటే అక్కడ క్రూర మృగాలు ఉండేవి, క్రూర సర్పాలు ఉండేవి. ఆ గుహలోనే స్వాముల వారు రాత్రిపూట పడుకునేవారు, ఒక పెద్ద పాము వచ్చి పడుకునేది. దాని పాట దాని ఉండేది, స్వాముల వారి పాటని స్వాముల వారు. కానీ అది ఏనాడు కూడా స్వాముల వారిని ఏమి కాటు వేయలేదు, ఏమి ఇబ్బంది పెట్టలేదు. అట్లా అనేక క్రూర సర్పాలు తిరుగుతున్నా కూడా అటువంటి పరిస్థితులు ఆయన తపస్సు చేసుకున్నాడు. భగవంతుడు ఆయన నిరంతరం కాపాడుతూ మరి చక్కగా వారి యొక్క తపస్సు ఫలించి ఈనాడు మరి ఈ సభ జరుపుకుంటున్నామంటే వారి యొక్క తపస్సు యొక్క ప్రభావం అన్నమాట. ఈ విధంగా మలయాళ స్వాముల వారు పూర్తిగా మనస్సుని భగవంతుని యందు నిలిపి వారి అనుగ్రహం చేత తన యొక్క జీవితాన్ని తరింపజేసుకున్నారు. అట్లాగే రమణ మహర్షుల వారు 15-16 సంవత్సరాల వయసులో మరి ఒక మరణానుభవం కలిగింది. ఈ శరీరము నేను కాదు, ఆత్మస్వరూపమే నేను అనేటువంటి జ్ఞానం కలిగిందన్నమాట. ఈ శరీరం చనిపోతున్నా కూడా దీన్ని పరిశీలిస్తూ ఉన్నాడు. ఈ శరీరం చనిపోయినా ఈ శరీరం లోపల ఉన్నటువంటి ఆత్మ చైతన్యం ఏదైతే ఉందో దానికి చావు లేదు అనేటువంటి సత్యాన్ని ఒక్క 10 నిమిషాల్లో తెలుసుకున్నాడు. ఇంకా ఆ తర్వాత తన ఇల్లు విడిచి వెళ్ళి భగవంతుని పైన భారం వేసి ఆ అరుణాచలంలో 50 సంవత్సరాలు ఉండిపోయినాడు. ఈ విధంగా ఆయన భగవంతుని యందు మనస్సును ఉంచి తన యొక్క జీవితాన్ని ధన్యం చేసుకున్నారు అన్నమాట. అట్లాగే భక్త మీరాబాయి, ఆవిడ చిన్నప్పుడు ఒక వివాహ కార్యక్రమానికి వెళ్తే వాళ్ళ తల్లిదండ్రులు అక్కడ ఒక చక్కటి కృష్ణుడి యొక్క పాలరాతి విగ్రహాన్ని కొని ఆవిడకిచ్చి మరి ఈ కృష్ణుని అర్చించుకుంటూ పూజించుకుంటూ ఉండమని చెప్తే ఆ చిన్న వయసు నుంచి చిన్నగా మాలలు కట్టడం, ఆ కృష్ణుడికి అలంకరించడం, ఆ కృష్ణుడి మీద చిన్న పాటలు పాడటం,
ఇట్లా భక్తిగా ఉంటూ క్రమంగా యుక్త వయసు వచ్చేటప్పటికి భక్తి కూడా బాగా పెరిగిందన్నమాట. ఆ కృష్ణుడి యందు తన్మయత్వంగా సంకీర్తన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండేది. ఇట్లాగే సాయంత్రం పూట సంకీర్తన కార్యక్రమాలు ఇంకా ఒళ్ళు మర్చిపోయి, అంటే శరీరం మర్చిపోయి ఆ అలౌకికమైనటువంటి ఆనందంలో ఆ శ్రీకృష్ణుని గురించి సంకీర్తన చేస్తూ ఉండేదన్నమాట. అప్పుడు ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వచ్చి ఆ సంకీర్తన కార్యక్రమంలో పాల్గొని, ఇట్లాగే మీరు వచ్చి మీ పనులు మీరు చేసుకుంటే 4 మాటలు ఎట్లా వింటున్నారు, అట్లాగే వాళ్ళు కూడా సాయంత్రం పూట కొద్దిగా పనులే ఉండవు కాబట్టి వచ్చి అందరూ ఆ సంకీర్తన కార్యక్రమంలో పాల్గొని సంతోషంగా వెళ్తూ ఉండేవారు. సరే, ఆ పక్కన శత్రు రాజులు కూడా ఈ విషయం తెలిసింది. సరే, అమ్మగారు ఏదో బాగా దివ్యంగా సంకీర్తన చేస్తారంటే మనం కూడా చూద్దామని చెప్పి వాళ్ళు మారు వేషాల్లో సాధు వేషం వేసుకుని ఆ శత్రురాజు ఒక 4 సైనికుల్ని మారు వేషంలో వెంట పెట్టుకొని వచ్చి ఆ సంకీర్తన కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఆయన కూడా సంతోషపడి వెళ్ళేటప్పుడు కొన్ని బంగారు ఆభరణాలు ఆ అమ్మగారికి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడన్నమాట. ఆ అమ్మగారు ఇవన్నీ నాకేమొద్దు, ఆ కృష్ణుడు యందు భక్తి చాలని చెప్పి తిరస్కరిస్తుంది. సరే, ఆయన ఏం చేశాడు, మీకు అక్కర్లేకపోయినా మీ కృష్ణుడికి ఉంచుకోండి అని చెప్పి అక్కడ పెట్టేసి వెళ్ళిపోయాడు. అయితే ఈ మీరాబాయి రాజు కుటుంబానికి సంబంధించినటువంటి ఆవిడ కాబట్టి రాజుగారి యొక్క గూఢచారులు ఉంటారన్నమాట. వాళ్ళు రాజ్యంలో ఎక్కడ జరుగుతుందో తెలుసుకుని రాజుగారి సమాచారం అందిస్తూ ఉంటారు. ఎందుకంటే అట్లా రక్షణ వ్యవస్థ పర్ఫెక్ట్గా పటిష్టంగా ఉంటే ఆ రాజ్యం రక్షించబడుతుంది. లేకపోతే ఇంటి దగ్గర ఈశ్వరుడైనా పట్టలేడని లోపలే శత్రువులు ఉన్నారనుకోండి, అది రాజ్యానికే ప్రమాదం అవుతుంది అన్నమాట. అట్లా బయట శత్రువులు వచ్చి మరి ఇక్కడ లోపల వచ్చారని తెలిసి మరి ఆ రాజుగారికి సైనికులు వెళ్ళి ఈ మారువేషాల్లో వచ్చిన వీళ్ళు ఎవరు ఏంటి, వాళ్ళు మరి వాళ్ళకి సాధువుల వేషంలో వచ్చారు, వీరికి బంగారు ఆభరణాలు ఎక్కడి నుంచి వచ్చినాయి, వీళ్ళు ఎవరు ఏంటనో ఆ గూఢచారులు బాగా విచారణ చేశారు. ఆ వచ్చింది శత్రురాజు అని తెలుసుకుని వెంటనే రాజుగారి దగ్గరికి వెళ్ళి మరి మన మీరాబాయి గారి సంకీర్తన కార్యక్రమం వలన శత్రురాజులు మన రాజ్యంలోకి వచ్చారు, మన రాజ్యానికి ఎంతో ప్రమాదం ఏర్పడింది అది ఇదని ఆ గూఢచారులు రాజుగారికి చెప్పారన్నమాట. రాజుగారికి చాలా కోపం వచ్చింది. రాణిగారిని పిలిచి మన కుమార్తెకి విషం ఇచ్చేసామని చెప్తారు. సరే, రాజుగారు ఏం చెప్తే రాణిగారు అది చేయాలి. ఆవిడ చాలా దుఃఖపడుతూ ఒక పాత్రలో విషం నింపి కుమార్తెకి ఇచ్చిందన్నమాట. ఆవిడ అమ్మ నువ్వేం దుఃఖపడాల్సిన అవసరం లేదని చెప్పి ఆవిడ పూర్తిగా మనస్సుని భగవంతుని యందు అర్పించి ఆ విషయాన్ని మనం మంచినీళ్ళు మజ్జిగ తాగినంత సులభంగా తాగేస్తుంది. అయితే భగవంతుడు నా యందు మనసును నిలిపి నన్నే ధ్యానించే వారి యొక్క యోగక్షేమాలన్నీ నేను చూస్తా అన్నాడు కాబట్టి ఆ కృష్ణుడి యొక్క తెల్లటి పాలరాయి విగ్రహం నల్లగా అయిపోయింది. ఆవిడ మాత్రం నిక్షేపంగా ఉందన్నమాట. అంటే ఆ విషయాన్ని భగవంతుడు స్వీకరించారు, ఆవిడని రక్షించారు. ఇంకా అప్పుడు ఆ విషయం తెలుసుకుని రాజుగారు పరుగున వచ్చి అమ్మ నువ్వు ఇంత గొప్పదాన్ని అనుకోలేదని చెప్పుకుని మరి ఆ కృష్ణుడి యొక్క సంకీర్తన కార్యక్రమానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసి మంచి వస్త్రాలు ఆభరణాలన్నీ ఏర్పాటు చేసి ఇంకా కుమార్తెకి ఆ కృష్ణుడి యొక్క సంకీర్తన కార్యక్రమాలు చేసుకోవడానికి ఎటువంటి ఆటంకం లేకుండా చక్కగా ఏర్పాటు చేశాడన్నమాట. ఆ తర్వాత ఆవిడ ఇంకా కొంతకాలం తర్వాత ద్వారకా నగరానికి వెళ్ళి ఆ శ్రీకృష్ణుని యందు తన్మయంగా సంకీర్తనలు చేస్తూ ఆ శ్రీకృష్ణులోనే ఐక్యమైపోయి తన జీవితాన్ని ధన్యం చేసుకుందన్నమాట. ఈ విధంగా ఎవరైతే మనస్సుని పూర్తిగా భగవంతుని యందు నిలిపి ఉంచుతారో వారిని భగవంతుడు నిరంతరం కాపాడుతూ ఉంటాడు. ఇది మొదటిదన్నమాట. సరే, భగవంతుడు ఇది సాధ్యం కానటువంటి వారికి రెండవ ఉపాయాన్ని చెప్తున్నాడు అన్నమాట. రెండవ ఉపాయం ఏంటంటే అభ్యాస వైరాగ్యాదుల ద్వారా నన్ను పొందండి అని చెప్తున్నారు. అభ్యాసం అంటే ఏంటంటే ప్రతిరోజు కూడా ఒక నియమిత సమయంలో ఒక పని చేస్తూ ఉన్నట్లయితే ఆ మనస్సుకి క్రమంగా అభ్యాసం అయిపోతుంది అన్నమాట. రోజు ఉదయం పూట చక్కగా స్నానం చేసి పూజా మందిరంలో కాసేపు ఆ దీపం పెట్టుకుని కాసేపు పూజ చేసుకుని కాసేపు ఏదైనా గ్రంథం చదువుకుని కాసేపు భజన చేసుకుని కాసేపు జపధ్యానాలు చేసుకుని ఒక అరగంట గంట అక్కడ సమయం గడిపి వచ్చి మిగిలిన పనులు చేసుకుంటూ ఉన్నాం అనుకోండి, మనస్సు కొంతకాలానికి అలవాటు అయిపోతుంది. ఇప్పుడు రోజు మనకి 7-7:30కి కాఫీ తాగే అలవాటు ఉందనుకోండి, ఆ సమయానికి మనస్సు కాఫీ గురించి గుర్తు చేస్తుంది అన్నమాట. అట్లాగే ఈ పూజ జపం ధ్యానం ఇటువంటివన్నీ మనసుకు అభ్యాసం చేసినట్లయితే ఏదన్నా మీరు వివాహ కార్యక్రమంలో లేకపోతే ఎక్కడన్నా వేరే ఏదన్నా కార్యక్రమంలో వేరే ఊరు వెళ్ళినా కూడా ఆ సమయానికి మీ మనస్సు చక్కగా దైవచింతన చేసుకోవాలనేటువంటి విషయం గుర్తుకొచ్చి అక్కడ మీరు
కార్యక్రమంలో ఉన్నా కూడా ఏదో పక్కకి వెళ్ళి కాసేపు ఓ పరమేశ్వర నేను ఈరోజు ఇంతవరకే మిమ్మల్ని పూజించగలుగుతున్నాను, అర్చించగలుగుతున్నాను అని చెప్పి ఆ పక్కన ఇక్కడ కూర్చున్న 4 సార్లు ఆ గురుదేవులు ఇచ్చినటువంటి మంత్రాన్ని చెప్పుకొని మళ్ళీ తర్వాత వచ్చి ఆ పెళ్లి కార్యక్రమంలో పాల్గొనవచ్చు. అంటే ఈ అభ్యాసం ఏం చేస్తుందంటే మనస్సుని నువ్వు చక్కగా అభ్యాసం చేయించావు కాబట్టి నీకు అనుగుణంగా తయారవుతుంది అన్నమాట. ఇప్పుడు చూడండి, మొట్టమొదట మీరు బీడి ఆకులు చుట్టాలంటే ఆ పని మీదే కాన్సన్ట్రేషన్ చేయాలి. ఇప్పుడు మీకు బీడి ఆకులు చుట్టడం అలవాటు అయిపోయింది కాబట్టి ఇటు పక్కన వాళ్ళతో మాట్లాడుతున్నారు, మరి శ్రవణం చేస్తున్నారు, మళ్ళీ బీడి ఆకులు చుడుతున్నారు. అంటే ఆ అలవాటు అనేది అట్లా అయిపోతున్నాను. కాబట్టి మీరు దైవ చింతనలు బాగా అలవాటుని ఏర్పాటు చేస్తున్నారనుకోండి, ఆ మనసులో దైవాన్ని చింతన చేయొచ్చు, బయట పనులు చేయొచ్చు. అర్థమైందా? ఒక చిన్న పిల్లవాడు సైకిల్ దొక్కేటప్పుడు పక్కన వాళ్ళు ఎవరన్నా కొద్దిగా సహాయం చేయాలి. ఆయన బాగా అలవాటు అయిపోయింది సైకిల్ దొక్కేది. సైకిల్ దొక్కుతూ వెళ్తూ పక్కన స్నేహితుడు చక్కగా మాట్లాడతాడు, సైకిల్ దొక్కుతాడు. అట్లా మీకు ఈ పని అభ్యాసం అయిపోయింది కాబట్టి ఈ పని చేస్తూనే మీరు మళ్ళీ శ్రవణం చేయగలుగుతున్నారు అన్నమాట. కాబట్టి ఈ అభ్యాసము, ఆ తర్వాత వైరాగ్యం అంటే ఈ ప్రపంచం నిరంతరం మార్పులు చెందుతూ ఉంటుంది కాబట్టి ఎంతో గొప్ప గొప్ప వారు వస్తారు, కాలగర్భంలో కలిసిపోయారు, మళ్ళీ కొత్త వాళ్ళు వస్తారు. అలాగే సమాజంలో ఎన్నో మార్పులు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ అనిశ్చితమైనటువంటి ప్రపంచం యందు వైరాగ్య భావాన్ని అలవర్చుకోమని భగవంతుడు రెండో ఉపాయాన్ని చెప్పాడన్నమాట. మొట్టమొదటిది ఏంటంటే మనస్సుని నా యందు నిలిపి ఉంచుకున్నాడు. అది ఫస్ట్ క్లాస్, ఇక దానికి తిరుగులేదు. అది సాధ్యం కానటువంటి వారికి రెండోది అభ్యాస వైరాగ్యాదుల ద్వారా నన్ను పొందమని రెండో ఉపాయాన్ని చెప్పాడన్నమాట. సరే, అది కూడా సాధ్యం కానటువంటి వారికి మూడో ఉపాయాన్ని చెప్పాడు. మన హిందూ ధర్మంలో దేవాలయాలు, ఆశ్రమాలు, గురువులు వీళ్ళంతా ఉంటారు. ఆ గురుదేవులు చేసేటటువంటి లోకోపమైన కార్యక్రమాలకి, లేకపోతే దేవాలయాల్లో జరిగే కార్యక్రమాలకి, ఆశ్రమాల్లో జరిగే కార్యక్రమాలకి మన వంతు సేవ చేయటం, మన వంతు ఆర్థిక సహాయం చేయటం, ఆ మంచి పనులకి ఉపయోగపడుతూ ఉంటే, అలాగే కొంతమంది ఆధ్యాత్మిక పుస్తకాలు ముద్రించి ఉచితంగా పంచిపెడతారు. కొంతమంది పేద పిల్లలకి చదువు చెప్పిస్తారు. ఎట్లా అంటే మనం చదువు ద్వారా గొప్పవాళ్ళం అయినాం కాబట్టి ఇంకొకరికి చదువుకి సహాయం చేస్తే వాళ్ళ ఇంట్లో ఒక దీపం వెలిగించినట్టు ఉంటుందని మా వ్యాసాశ్రమంలో కూడా 400 మంది పేద పిల్లలకి భక్తుల సహాయంతో మేము చదువు చెప్పిస్తూ ఉంటాం అన్నమాట. భక్తులే సహకరిస్తుంటారు, గవర్నమెంట్ ఏం పైసా ఇవ్వదు. మరి భక్తులు చాలామంది మనం చదువు ద్వారా గొప్పవాళ్ళం, మనం ఇంకొకరు చదివిద్దామని అని చెప్పి ఒక్కొక్క స్టూడెంట్కి సంవత్సరానికి అయ్యే ఖర్చు వాళ్ళు ఇస్తూ ఉంటారు. అట్లా ఆడపిల్లలకి 4వ తరగతి నుంచి డిగ్రీ వరకు వ్యాసాశ్రమంలో చదువు చెప్పించబడుతుంది అన్నమాట. పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా చదువుకుంటున్నారు. ఇట్లా కొంతమంది పేదవాళ్ళకి చదువు చెప్పిస్తారు, కొంతమంది పేదవాళ్ళకి వైద్యం చేపిస్తారు. ఈరోజు చూడండి, మన చైతన్య మహంకాళ్ గారు ఆయుర్వేద క్యాంప్ పెట్టారు. అక్కడ వైద్యం పరీక్షలు చేయడమే కాక మందులు కూడా కొన్ని ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. పోయిన సంవత్సరం కూడా క్యాంప్ పెట్టారు, ఇప్పుడు కూడా పెట్టారు. మీరు ఈ కార్యక్రమం అయిపోయాక వెళ్ళి వారి దగ్గర ఏదైనా మందులు కావాలంటే తీసుకో. ఇట్లా కొంతమంది బస్ షెల్టర్లు కట్టిస్తారు వాళ్ళ పూర్వీకుల పేరు మీద. కొంతమంది బోరు బావులు అంటే బోరులు తవ్విస్తూ ఉంటారు, కొంతమంది చెరువులు తవ్విస్తారు. ఇట్లా లోకంలో 10 మందికి ఉపయోగపడే పనులు చేయడం ద్వారా కూడా నా అనుగ్రహాన్ని పొంది నన్నే పొందుతారని భగవంతుడు 3వ ఉపాయాన్ని మీకు చెప్పినాడు అన్నమాట. కాబట్టి మొట్టమొదటి మనస్సుని నా యందు అర్పించండి, రెండోది అభ్యాస వైరాగ్యాదుల ద్వారా నన్ను పొందండి, ఇంకా మూడోది లోకంలో 10 మందికి ఉపయోగపడే పనులు చేయడం ద్వారా కూడా నా అనుగ్రహాన్ని పొంది నన్నే పొందుతారని భగవంతుడు చెప్పారు. ఇంకా 4వది, అయ్యా ఇది కూడా మాకు సాధ్యం కాదు అనేటువంటి వారికి 4వ ఉపాయాన్ని చెప్తున్నాడు, ఆఖరిది. ఇక దానికి అంటే ఇంకా వేరేది లేదు. అదేంటంటే మనం ఉదయం లేచింది మొదలు పడుకునే వరకు ఏదో ఒక పని చేస్తుంటాం. నుంచోవటమో, కూర్చోవటమో, భోంచేయటమో, మాట్లాడటమో, త్రాగటమో, లేకపోతే నడవడమో, లేకపోతే రాసుకోవటమో, ఏ పని చేసినా పని కిందే వస్తుంది అన్నమాట. చివరికి ముక్కుల ద్వారా శ్వాస తీసి వదిలేది కూడా పని కిందే వస్తుంది. ఏ ప్రాణి అయినా, ఏ జీవుడైనా శ్వాస తీసుకోకుండా ఉండగలరా? ఎవరు ఉండలేరు. కాబట్టి మనం ఏ పని చేస్తున్నా కూడా ఉదయం నుంచి సాయంత్రం చేసే పనుల యొక్క ఫలితాన్ని ఆ భగవంతునికి పడుకునే ముందు ఒక్కసారి రామ భక్తులైతే, ఓ పరమేశ్వర ఈ రోజు చేసిన పనుల యొక్క ఫలితాన్ని అంతా నీకు సమర్పిస్తాను, రామార్పణమస్తు. శివభక్తులైతే శివార్పణమస్తు, వెంకటేశ్వర స్వామి భక్తులైతే వెంకటేశ్వర స్వామి అర్పణమస్తు, లలితాదేవి అయితే లలితాదేవి అర్పణమస్తు అని చెప్పేసి ఆ భగవంతుని యందు సర్వ సమర్పణ భావంతో ఉంటూ మనం చేసిన ప్రతి పనిని కూడా ఆ భగవంతునికి ఒక సేవగా భావించి చేస్తూ ఇలా సర్వ సమర్పణ భావంతో ఉన్నట్లయితే
ఆ విధంగా కూడా నా యొక్క అనుగ్రహాన్ని పొంది నన్నే పొందుతారని భగవంతుడు మనకి 4వ ఉపాయాన్ని చెప్పాడనమాట. ఎందుకంటే సులభమైనటువంటి ఉపాయం ఇంకా ఉండదు. కాబట్టి మనస్సుని భగవంతుని నేను నిలిపించడం, లేకపోతే అభ్యాస వైరాగ్యాల ద్వారా భగవంతుని పొందడం, లేకపోతే లోకంలో 10 మందికి ఉపయోగపడే పనుల ద్వారా పొందడం, లేక 4వది మనం చేసే పనులన్నీ కూడా ఒక దైవభావంతో ఒక సేవగా భావించేస్తే ఆ పని మనకి పూజగా మారుతుందన్నమాట. భగవంతుని యొక్క అనుగ్రహాన్ని శీఘ్రంగా తెచ్చిపెట్టాం. ఎట్లా అంటే ఒక పతివ్రత స్త్రీ ఉంటుంది, ఇంట్లో తన పనులన్నీ చేసుకుంటూ ఉంటుంది, కానీ ఆవిడ మనస్సు మాత్రం ఆ భర్త గారు ఎక్కడ పక్క గ్రామానికి ఏదైనా పని మీద వెళ్తే ఆ పని మీద లగ్నమై ఉంటుంది, ఆయన మీద లగ్నమై ఉంటుంది అన్నమాట. అట్లానే మనం ఏ పని చేస్తున్నా కూడా మన మనస్సు లోపల మాత్రం భగవంతుని చింతన ఉన్నట్లయితే మనం 24 గంటలు భగవంతునితో కనెక్షన్ పెట్టుకున్నాము. అప్పుడు భగవంతుని యొక్క అనుగ్రహం మనకి శీఘ్రంగా లభిస్తుంది అన్నమాట. కాబట్టి ఈ విధంగా భగవంతుని యందు చక్కటి భక్తిని అలవర్చుకొని మన యొక్క జీవితాన్ని ధన్యం ప్రయత్నం చేయాలి. అలాగే ఈ భక్తి యోగంలో భగవంతుడు నిజమైనటువంటి భక్తుడి యొక్క లక్షణాలను చాలా చెప్పారు. దగ్గర 30-35 లక్షణాలను చెప్పారు. వాటిలో ఒక 5-6 లక్షణాల గురించి మనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మరి 12వ అధ్యాయంలో మనకి అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవచ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖ క్షమి అని చెప్పి మరి కొన్ని భగవంతుడు ఆ భక్తుడి యొక్క లక్షణాలు చెప్పారు. వాటిలో కొన్ని చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అద్వేష్ట సర్వభూతానాం అంటే నా ద్వేష్ట అద్వేష్ట, ఎవరి యందు కూడా ద్వేషం లేకుండా ఉండాలి. ఇప్పుడు మన సమాజంలో కుటుంబంలో జీవించేటప్పుడు ఏమన్నా చిన్న చిన్న మనస్పర్ధలు అవన్నీ వస్తాయన్నమాట. వచ్చినా కూడా అవి ఎట్లా ఉండాలి? నీటి మీద గీత గీసినట్టు ఉండాలి. నీటి మీద గీత ఎంతసేపు ఉంటుందండి? వెంటనే మామూలు అయిపోతుంది. అంతేగాని రాతి మీద చెక్కిన గీతలాగా ఉండకూడదు. రాతి మీద చెక్కిన గీత అంటే కొంతకాలం చాలా కాలం ఒకరి మీద ఒకరు కక్షల కార్పణ్యాలు పెట్టుకుని అవి చాలా కాలం పెట్టుకుని అట్లా ఉంటారు. అట్లా ఉండకూడదు. ఏదో చిన్న చిన్న తేడాలు వస్తాయి, మళ్ళీ సర్దుబాటు చేసుకుని మళ్ళీ కలిసి వేసుకొని ఉండాలన్నమాట. ఈ విధంగా ద్వేషభావం లేకుండా ఉండాలి. ఒక గ్రామంలో 2 ఉన్నారు, వారికి ఒకరంటే ఒకరు పడేది కాదు. సరే, ఒక ఆయన తపస్సు చేసుకోవడానికి వెళ్ళాడు అడవికి, శివుని మెప్పించి వరం పొందుదాం. సరే, ఆయన తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. రెండో ఆయన కూడా ఈ విషయం తెలిసింది. నేనెందుకు తపస్సు చేయకూడదు అని చెప్పి ఆయన కూడా ఇలా కుటీరం వేసుకొని తపస్సు చేసుకుంటున్నాడు. మరి వీళ్ళు తపస్సు చేసుకుంటామంటే శివుడు బోళాశంకరుడు కాబట్టి మరి అత్యంత దయాస్వరూపుడు. ఆ మొట్టమొదటి ఆయనకి ప్రత్యక్షమైనాడు శివుడు. అప్పుడు ఆయన అడిగాడు, ఆ స్వామి మీరు డైరెక్ట్గా నా దగ్గరికి వస్తున్నారా, ఆయన దగ్గరికి వెళ్ళి వచ్చారా అని అడిగాడు. లేదా నీ దగ్గరికి వచ్చానని చెప్పాడు. సరే స్వామి, అయితే మీరు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ఏ వరం కోరుకుంటే దానికి నాకు డబ్బులు ప్రసాదించని అని చెప్పాడు. సరే, శివుడు అంతర్ధానం అయిపోయి కొంతకాలం తర్వాత ఆ రెండో ఆయన దగ్గరికి వెళ్ళినాడు. రెండో ఆయన దగ్గరికి వెళ్ళి అప్పుడు ఆయన ఇదే ప్రశ్న అడిగినాడు, స్వామి నా దగ్గరికి వచ్చినారా, అక్కడికి వెళ్ళి వచ్చారా? అక్కడికి వెళ్ళి వచ్చానయా అని చెప్పాడు పరమేశ్వరుడు. ఆయన ఏం చెప్పాడంటే, నువ్వు ఏది కోరుకుంటే దానికి డబ్బులు ఇవ్వమని ఆయన కోరినాడయా అని చెప్పాడు. ఓహో అట్లా అనుకుని నాకు ఒక కన్ను పోవాలి స్వామి అని కోరుకున్నాడు. అంటే వీడికి ఒక కన్ను పోతే అవతలవాడికి 2 కళ్ళు పోవాలి. అరే, కళ్ళు పోగొట్టుకునేదని తపస్సు చేయాలో చెప్పండి. ఇంటి దగ్గర ఉంటే సరిపోయాయి. కాబట్టి ద్వేషభావం ఉన్నట్లయితే ఇలా ఒకరికి నిరంతరం ద్వేషం ఉంటుంది. కాబట్టి ద్వేషభావం లేకుండా ఉండాలని భగవంతుడు చెప్తున్నారు. అద్వేష సర్వభూతానం మైత్ర, మిత్రస్య భావ మైత్ర, అందరితో స్నేహంగా మంచి వాళ్ళతో సాధు మహాత్ములతో స్నేహం చేయటం, సమాజంలో మంచి వాళ్ళు ఉంటారు వాళ్ళతో స్నేహం చేయటం, మంచి జీవితంలో కూడా మంచి స్నేహితులను కొందరిని ఏర్పరచుకున్నట్లయితే వారు మనకి ఏదైనా ఆపదలు వస్తే కొద్దిగా సహకారం అందిస్తారన్నమాట. శాస్త్రం నిజమైనటువంటి మిత్రుడి యొక్క లక్షణాలను 5 చెప్పింది. మంచి పనులకి ప్రోత్సహిస్తాడనమాట నిజమైనటువంటి స్నేహితుడు. రెండో లక్షణం ఏంటంటే, మనం ఏదైనా చెడు పని చేయకపోతే దాని నుంచి ఇది మంచిది కాదని చెప్పి మనకి చెప్తాడు. మూడో లక్షణం ఏంటంటే, మనకి నచ్చి జహాతి దదా. మూడోది ఏంటంటే, మనం ఏదైనా రహస్యాలు మన మిత్రులకి చెప్పుకున్నాం అనుకోండి, ఆయన ఏదన్నా చేస్తే సహాయం చేయాలి, కానీ వాళ్ళు అవతలకి వెళ్ళి మన యొక్క లోపాలు ఏదన్నా మన యొక్క ఇబ్బందులు ఉంటే 10 మందికి చెప్పి మన విలువ తీసేయకుండా ఉండాలన్నమాట.
అట్లాగే నాలుగోది ఏమనంటే మన యొక్క గొప్పతనాన్ని అక్కడ ప్రకటిస్తూ ఉండాలి. ఐదోది ఏదైతే ఉందంటే నచ్చజహాతి దదాతి కాలే, ఏదన్నా బాగా మనకి ఇబ్బందులు వచ్చినప్పుడు మనం వదిలిపెట్టకుండా ఉండేటటువంటి వాడే నిజమైన మిత్రుడు అనమాట. ఇప్పుడు చెరువులో నీళ్ళు ఉన్నాయి, కప్పలు గిప్పలు అన్నీ ఉంటాయి, నీళ్ళు పోతే అన్నీ పోతాయి. అట్లాగే మన దగ్గర అన్ని అనుకూలంగా ఉన్నాయనుకోండి, అందరూ స్నేహితులుగా మిత్రులుగా ఉంటారు. మనకి ఎప్పుడన్నా ఇక కష్టాలు వచ్చి ఆర్థిక ఇబ్బందులు వచ్చి మరి బాగా ఇబ్బందులు వస్తే ఈయన మనకు కనిపిస్తే ఎక్కడ ఒక్కడుతాడని చెప్పి తెలిసిన వాళ్ళు కూడా తల చాటేసుకుని తలదిక్కుని వెళ్ళిపోతారు అన్నమాట. అలా కాకుండా మనం ఇబ్బందులు ఉన్నప్పుడు మన పట్ల మనని వదలకుండా ఉండేటటువంటి వారు నిజమైన మిత్రులు అన్నమాట. కాబట్టి అటువంటి మిత్రుల్ని ఏర్పాటు చేసుకుంటే జీవితంలో ఎప్పుడైనా సహాయపడుతూ ఉంటారు. అద్వేష సర్వభూతానం మైత్ర కరుణ ఏవచ. కరుణ అంటే దయ అనేటువంటి గుణాన్ని కలిగి ఉండాలన్నమాట. ఎవరి హృదయంలో అయితే దయ అనేటువంటి గుణం ఉంటుందో వారి హృదయంలో భగవంతుడు నివాసం ఉంటాడని చెప్పి మలయాళ స్వామి వారు చెప్పడం జరిగింది. వారు చిన్న వయసులో ఉండగా ఒకసారి ఒక పాఠశాల నుంచి వస్తూ అక్కడ ఒక బోయేవాడు పక్షుల్ని అమ్ముతూ ఉన్నాడన్నమాట. మరి అక్కడ కొంతమంది వాటిని కొనుక్కుని వెళ్ళి వాటిని చంపి మాంసం తింటారు. ఆ పిల్లవాడికి వాటిని చూడగానే దయగలిగి ఆ బోయేవాడి దగ్గరికి వెళ్ళి ఈ పక్షుల యొక్క వెల ఎంత అని అడిగినాడు. అతను రేట్ చెప్పాడు. నేను ఇప్పుడే వస్తాను, మా తల్లి ఆ ఇంటికి వెళ్ళి వస్తాను, ఎవరికి అమ్మమాకని చెప్పి వాళ్ళ తల్లిగారి దగ్గరికి వెళ్ళి డబ్బులు అడిగితే ఆవిడ మీ సోలాపూర్లా మాతలాగా చాలా మంచివాడు, అయ్యో నా కుమారుడు ఎప్పుడు డబ్బులు అడగలేదని చెప్పి వెంటనే డబ్బులు తీసి ఇస్తున్నాడు. సరే ఆ డబ్బులు తీసుకొచ్చి ఆయన పక్షుల్ని కొని వాటిని స్వేచ్ఛగా గాలిలోకి వదిలేశారనమాట. అప్పుడు అది సంతోషంగా ఎగిరిపోతుంటే స్వామివారు కూడా ఆనందంగా చప్పట్లు తెచ్చారు. అంటే చిన్న వయసులోనే ఆయనకి దయ అనేటువంటి గుణం ఏర్పడింది. అదే పెద్ద అయిన తర్వాత దయగల హృదయమే భగవన్ నిలయమని చెప్పడం జరిగిందన్నమాట. కాబట్టి ఈ విధంగా జీవుల యందు దయ కలిగి ఉండాలి. అలాగే గౌతమ బుద్ధుడు కూడా జీవుల యందు భూత దయ కలిగి ఉండేవాడు. ఒకసారి గౌతమ బుద్ధుడు ఆ తర్వాత ఆయన సవతి సోదరుడు దేవదత్తుడు ఇద్దరు కూడా అట్లా నడిచి వెళ్తూ ఉన్నారు. ఈ దేవదత్తుడు ఆకాశంలో వెళ్ళే పక్షిని ఒక పక్షిని బాణంతో కొట్టాడు. అది కింద పడిపోయి వెలువలా కొట్టుకుంటాం. వెంటనే ఈ సిద్ధార్థుడు గౌతమ బుద్ధుడు పరిగెత్తుకుని వెళ్ళి ఆ బాణాన్ని లాగేసి ఆ గాయాన్ని చక్కగా నీళ్ళతో కడిగి దాని కొన్ని ఆకు పర్సర్లు అవి ఇవన్నీ వేసి కొంత స్వాంతన చేకూర్చాడు. అది ఒక 5-6 రోజులకి కొంచెం ఆ గాయం తగ్గిపోయి మళ్ళీ బతికిందనమాట. సరే ఈ పక్షి బతికి బాగానే ఉంది. అప్పుడు వాళ్ళిద్దరికి వాదం వచ్చింది. ఆ దేవదత్తుడు ఏమంటాడు, నేను బాణంతో కొట్టాను కాబట్టి ఈ పక్షి నాది అంటాడు. ఈ సిద్ధార్థుడు ఏమంటాడు, నేను ప్రాణం పోసాను కాబట్టి ఆ పక్షి నాది అంటాడు. వాళ్ళిద్దరికీ వాదం తెగల. ఇంకప్పుడు రాజుగారి దగ్గరికి వెళ్ళారు, రాజు దర్బార్కి న్యాయం చెప్పమని. అప్పుడు రాజుగారు ఏం చేశారు, ఆ మంత్రి వంక చూసి వాళ్ళిద్దరికి ఏదో న్యాయం చెప్పాలని మంత్రి గారికి అప్పచెప్పారు ఆ పని. మంత్రి గారు చాలా తెలివిగలవాడు. ఆ ఇద్దరిని రాజ దర్బార్లో ఒక ఆయన ఈ పక్కన ఒక ఆయన ఆ పక్కన నిలబెట్టినాడు. ఆ పక్షిని తన చేతిలో తీసుకున్నాడు. ఈ పక్షిని నేను ఇక్కడ వదులుతాను, ఇది ఎవరి దగ్గరికి వస్తే వాళ్ళని అని చెప్పేశారు. ఆ పక్షిని వదిలాడు. అది మెల్లగా ఆ సిద్ధార్థుడి దగ్గరికి వెళ్ళింది. ఎందుకని వెళ్ళింది, అది ఆయన దయగా దానికి స్వాంతన చేకూర్చారు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళింది. ఆ పక్షి ఆయన ఇట్లా జీవుల యందు దయ కలిగి ఉండడం అనేది అలవర్చుకోవాలన్నమాట. మైత్ర కరుణయవచ నిర్మమో నిరహంకార. మమకారం లేకుండా ఉండాలి సాధ్యమైనంత వరకు. మనం పిల్లల్ని కంటాము, వాళ్ళకి చదువు చెప్పిస్తాము, వాళ్ళని ప్రయోజకులుగా తీర్చిదిద్దాము. ఆ తర్వాత వారి బాధ్యతలు వదిలిపెట్టి క్రమక్రమంగా మన దైవ చింతనలో ఉండాలన్నమాట. అంతేగాని ఇక వాళ్ళకు వచ్చిన బాధలన్నీ మనకు వచ్చినాయి అని చెప్పి తరతరాలకే అదే పెట్టుకుంటే మీకు ఇంకా దైవ సంపత్తు అలవాటు. ఆ విధంగా మమకారం ఎక్కువ లేకుండా చూసుకోవాలి. ఆ తర్వాత అహంకారం లేకుండా చూసుకోవాలన్నమాట. అహంకారం అనేటువంటిది ఎంత మనిషినైనా కూడా పతనానికి దారితీస్తుంది. కాబట్టి అహంభావం లేకుండా చూసుకోవాలి. దీనికి ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే, ఒక చోట ఆ పిల్లవాడిని రాత కట్టుకున్న మా యజ్ఞం ఒక వేడి ఉంది. ఒక సరుకు చెట్టు బాగా పొడుగ్గా పెరిగిందనమాట. సరే దాని పక్కనే ఒక గడ్డి పరక కూడా ఉంది. ఇది చాలా జాగ్రత్తగా ఉంది, చాలా చిన్న విషయం, చాలా ముఖ్యమైనది.
ఈ సరువు చెట్టు పొడుగుగా పెరిగిన సరువు చెట్టు ఆ గాలి గడ్డి పరక గాలి పెట్టి ఉంటే ఒకటి ఊగుతూ ఉండేది. ఓ నువ్వు గాలి ఎటు వస్తే ఊగిపోతా, నేను మాత్రం చూడు నిటారుగా ఉన్నానని చెప్పి కొద్దిగా అహంభావంతో చెప్పింది. సరే, కొన్ని రోజులకి ఒక పెద్ద గాలి వాన వచ్చింది. ఈ సరుకు చెట్టు పూకటి వెళ్ళతో సహా కింద పడిపోయింది. కానీ ఆ గడ్డి పరక మాత్రం ఆ గాలికి అటు ఇటు ఊగుతా అలాగే ఉందన్నమాట. కాబట్టి అహంభావం అనేది లేకుండా చూసుకోవాలి. మనకి జీవితంలో పదవులు రావచ్చు, ఒక్కోసారి డబ్బు రావచ్చు, మన పరిస్థితులు మారి గొప్పపాలం అవ్వచ్చు. అయినా కూడా అవి శాశ్వతం కాదు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెప్పి అహంకారం లేకుండా చూసుకోవాలి. తర్వాత సమదుఃఖ సుఖక్షమి. సుఖాలు వచ్చినా దుఃఖాలు వచ్చినా కూడా ఒక్కోసారి అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు ఓ నా అంతటా లేడని విరవీస్తూ ఉంటారు అన్నమాట. ఏదైనా కష్టాలు వచ్చినప్పుడు ఓ ఈ పరం భగవంతుడు నాకు ఎక్కడ లేని కష్టాలు నాకే తెచ్చిపెట్టాడబ్బా అని అనుకుంటూ ఉంటారు. ఆయన భగవంతుడు కావాలని ఎవరికి కష్టాలు పెట్టాడు. మన యొక్క పూర్వ జన్మల్లో మనం చేసినటువంటి పుణ్య మంచి కార్యక్రమాలు, చెడు కార్యక్రమాల వల్ల వాటి ఫలితాలు వస్తూ ఉంటాయన్నమాట. పుణ్యం చేసుకుంటే సుఖం వస్తుంది, ఏదైనా తెలుసో తెలియకో తప్పు చేస్తుంటే దుఃఖం వస్తూ ఉంటుంది అన్నమాట. కాబట్టి సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా కూడా దాన్ని సమభావంతో స్వీకరించేటట్టు ఉండాలన్నమాట. ద్రౌపది మరి కుంతిదేవి ఒకసారి తన కోడలైనటువంటి ద్రౌపదికి చెప్తుందన్నమాట, దుఃఖాన్ని అనుభూయతే సుఖాన్ని. దుఃఖాన్ని అనుభవిస్తే కానీ సుఖం యొక్క గొప్పతనం తెలియదు అని. కాబట్టి కొద్దిగా గొప్ప జీవితంలో మనం ఏదో ఒక స్థాయిలో చిన్నప్పుడు లేదా మధ్య వయసులోనో లేదా చివరి వయసులోనో కష్టాలన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. ఆ కష్టాలను అనుభవిస్తే కానీ సుఖం యొక్క విలువ తెలియదు. కాబట్టి ఈ సుఖ దుఃఖాల్లో సమంగా ఉండాలనేటువంటి భావాన్ని మనం అభ్యాసం చేసుకోవాలన్నమాట. కాబట్టి భగవంతుడు అది కూడా ఒక లక్షణంగా చెప్పాడు. ఆ తర్వాత క్షమాభావాన్ని కలిగి ఉండాలని చెప్పాడు అన్నమాట. ఎవరైనా ఏదైనా తప్పు చేసినప్పుడు ఇట్లా కాదు ఇట్లా ఉండాలని చెప్పి క్షమించే స్వభావం ఉండాలి. అంతేగాని బాగా కక్షలు కార్పణ్యాలుగా ఉండకూడదు. ఈ విధంగా అలాగే ఇంకా అనేక లక్షణాలు భగవంతుడు చెప్పడం జరిగింది. మరి ఎప్పుడన్నా సమయం వచ్చినప్పుడు మిగిలినవన్నీ కూడా చెప్తున్నా. ఈ విధంగా భక్తి యోగంలో మనకి భగవంతుడు తనని చేరుకోవడానికి మంచి 4 మార్గాలను చెప్పాడు. నిజమైనటువంటి భక్తుల యొక్క లక్షణాలను చెప్పాడు. ఇటువంటి అన్ని భగవద్గీతలో మనకి అనేక విషయాలు ఉంటాయి. మన కర్మ ఎలా, మనం చేసే పని ఎలా చేయాలి, భగవంతుడి యందు భక్తి ఎలా ఉండాలి, అలాగే విచారణ చేసి జ్ఞానాన్ని ఎలా సంపాదించుకోవాలి, మనం ఎటువంటి ఆహారం తీసుకోవాలి, సాత్విక ఆహారం, రాజసిక ఆహారం, తామసిక ఆహారం 3 రకాలు ఉంటాయి. సాత్విక ఆహారం తీసుకుంటే మనస్సు సాత్వికంగా ఉంటుందన్నమాట. పండ్లు, ఫలాలు, కూరగాయలు ఇటువంటివి తీసుకుంటా ఉంటే మనకి అనేక ధాన్యాలు, గోధుమలు, వరి, తర్వాత జొన్నలు, రాగులు, సజ్జలు ఇటువంటి అనేక వస్తువులను భగవంతుడు ఇచ్చారు. కాబట్టి ఇటువంటి ఆహారం తీసుకుంటే మనస్సు సాత్వికంగా ఉంటుంది. మనస్సు సాత్వికంగా ఉంటే మన ఆధ్యాత్మిక సాధన సులభంగా జరుగుతుంది అన్నమాట. రాజసిక ఆహారం, మాంసాహారం తీసుకుంటే మనస్సు బాగా వేవరంగా ఉంటుంది, కోపతాపాలకు గురవుతుంది, అశాంతిగా ఉంటుంది. కాబట్టి ఆధ్యాత్మిక పరంగా సాధన చేసేటటువంటి వారు మరి చక్కగా ఉపదేశం తీసుకున్నటువంటి వారు మాంసాహారాన్ని మానేయాలని స్వాముల వారు చెప్తూ ఉంటారు అన్నమాట. అలా తింటూ మానేసేవారు కొన్ని వేల యజ్ఞాలు చేస్తే కలిగేటటువంటి ఫలితం కలుగుతుంది అన్నమాట. కాబట్టి రాజసిక ఆహారం తీసుకోకుండా సాత్విక ఆహారం తీసుకోవాలి. ఇంకా తామసిక ఆహారం అంటే బాగా నిలవ ఉన్నది, పాచిపోయింది, అటువంటిది తీసుకుంటే మనసు కూడా ఎక్కువ నిద్రావస్థలో తూగుతూ ఉంటుందన్నమాట. కాబట్టి ఈ విధంగా ఇటువంటి అనేక విషయాలను భగవంతుడు మనకి భగవద్గీతలో తెలియజేశాడు. అలాగే స్థిత ప్రజ్ఞుడు యొక్క లక్షణాలను తెలియజేశాడు. దైవ గుణాన్ని, అసుర గుణం అంటే రాక్షస గుణాలను తెలియజేశాడు. కాబట్టి రాక్షస గుణాన్ని వదిలిపెట్టి దైవ గుణాన్ని మనం అలవర్చుకొని మన యొక్క జీవితాన్ని ధన్యం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఈ విధంగా భగవద్గీతలో ఉన్న విషయాల్ని మన మార్గదర్శకంగా జీవితంలో గైడ్లాగా పెట్టుకుని భగవద్గీతని జీవనం కొనసాగిస్తూ ఉన్నట్లయితే మన జీవితం ధన్యమవుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. అటువంటి భక్తిని, శక్తిని ఆ సద్గురు పరమాత్మ, ఆ మనోహర స్వాముల వారు, ఆ శ్రీకృష్ణ పరమాత్మ సకల గురుదేవులందరూ మనందరికీ ప్రసాదించి సదా రక్షించి కాపాడుగాక. ఈరోజు చాలా సుదినం. మరి ఆ అయోధ్య నుంచి అక్షంతలు వచ్చి చక్కగా వారు ఊరేగింపు చేసి ఇక్కడ తీసుకొచ్చారు. ఆ అక్షంతలన్నీ మరి మీకు రేపు పంచిపెడతారంట. ఆ అక్షంతల్ని మరి ఇంకా కొన్ని బియ్యంలో కలుపుకొని మరి 22వ తారీఖున మనకి అయోధ్యలో శ్రీరామచంద్రుల యొక్క ఆలయాన్ని ప్రారంభించబోతున్నారు.
మరి 500 సంవత్సరాల తర్వాత ఎంతోమంది పోరాటంతో మరి తిరిగి అది మనకి లభించింది. కాబట్టి అయోధ్య వెళ్ళగలిగిన వాళ్ళు వెళ్ళండి, లేని వాళ్ళు ఆ రోజున ఇంట్లోనే చక్కగా పూజ చేసుకొని అందరికీ పిల్ల పాప అందరూ చక్కగా కలిసిమెలిసి ఆనందంగా ఆ దైవ కార్యక్రమంలో పాల్గొని మరి ఆ అక్షంతల్లో పూజ చేసుకొని చక్కగా వాటిని ఏదైనా మీ తలపైన చల్లుకొని మీరు ఏదైనా శుభకార్యాలకు వెళ్ళేటప్పుడు మీ వెంట కూడా తీసుకెళ్తూ ఉన్నట్లయితే ఆ భగవంతుడైన శ్రీరామచంద్రుడు మన అందరినీ సదా రక్షించి కాపాడుతాడు. అలాగే వేదిక మీద పిల్లలు చక్కగా శ్రీరామ లక్ష్మణ హనుమంత్ సమేతంగా చక్కగా వేషాలు వేశారు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా పుణ్యాత్ములు ధన్యాత్ములు. మరి పిల్లలు చక్కగా ఉన్నారు. అయితే లక్ష్మణుడి కంటే రాముడి కంటే లక్ష్మణుడే మంచి గైరుగా అన్నమాట. అది అనిపించింది, చాలా సంతోషం. ఈరోజు యజ్ఞం కూడా చేసుకోవడం, ఇటు రాముడి యొక్క కార్యం, ఇటు మన ఆధ్యాత్మిక కార్యం, ప్రవచనాలు పెట్టుకోవడం, ఇంకా అటు అన్నదానం, అటు వైద్య శిబిరం. నిజంగా ఇది సనాతన సభలాగా ఈ 3వ రోజు కార్యక్రమం వెలుగుతుంది. మరి నవదుర్గ దేవస్థానం వారికి, ఎన్ఎండిసి వారికి, అలాగే ఇక్కడ కార్యకర్తలందరికీ ఇలా ప్రతిరోజు అనేక బ్లడ్ డొనేషన్ కార్యక్రమం కూడా, రక్తదాన శిబిరం కూడా జరిగింది. ఇటువంటి విషయాలన్నీ మన రచ్చ వెంకటేశ్వర గారు బాగా వివరిస్తారు మీకు. ఇటువంటి అనేక కార్యక్రమాలు ఈరోజు, అలాగే స్వామివారు కూడా పొద్దుటి నుంచి అనేక భక్తులు తీసుకెళ్లి పాద పూజలు చేసుకున్నారు. వారికి కూడా ఎంతో ఆదరణ లభించింది. మరి చాలా సంతోషం. శ్రీ సద్గురు పరమాత్మ మనందరినీ సదా రక్షించి కాపాడుగాక. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. మరి ఆఖరిలో ఒక 2 ఆహ్వానాలు. మరి ప్రతి సంవత్సరం వేదాంత జ్ఞాన సభ మన వేదాశ్రమం తరపున జరుగుతుంది. 98వ శ్రీ సనాతన వేదాంత జ్ఞాన సభ కార్యక్రమం మార్చి 25, 26, 27 తేదీల్లో హైదరాబాద్ నగరంలో ఆర్సీఐ రోడ్లో బాలాపూర్ చౌరస్తా దగ్గర ఒక ఫంక్షన్ హాల్ ఉంది. శ్రీ పాపిరెడ్డి సామల పాపిరెడ్డి లక్ష్మీ కన్వెన్షన్ సెంటర్ అని అక్కడ జరుగుతుంది. దానికి సంబంధించిన వివరాలంతా కూడా మన శ్రీనివాస్ మహంకార గారికి పంపిస్తాను. ఆయన మీ అందరికీ తెలియజేస్తారు వాట్సాప్ల ద్వారా. ఆ తర్వాత 99వ సభ 2025 సంవత్సరం మార్చిలో ముంబై నగరంలో జరుగుతుంది అన్నమాట. జంబూర్ మైదానంలో జరుగుతుంది. ఆ తర్వాత 100వ సనాతన వేదాంత జ్ఞాన సభలో శ్రీ వ్యాసాశ్రమం 1926లో స్థాపించబడింది. 2026 సంవత్సరానికి 100 సంవత్సరాలు వస్తాయి. కాబట్టి 100 సంవత్సరాల కార్యక్రమం, 100 సనాతన సభ, గురు పూజలు అన్నీ కూడా శ్రీ వ్యాసాశ్రమంలో 2026 సంవత్సరంలో ఫిబ్రవరి నెలాఖరులో కానీ మార్చి మొదటి వారంలో కానీ జరుగుతాయి. కాబట్టి ఇటువంటి కార్యక్రమాల్లో మీరు అందరూ కూడా పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసి భగవంతుని అనుగ్రహానికి, గురు కృపకి పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. ఓం తత్సత్. సర్వదేవతా స్వరూపులైన బ్రహ్మర్షులు, జగద్గురువులు, పూజ్యపాదులైన శ్రీ 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 మలయాళ స్వాముల వారి యొక్క
అలాగే బ్రహ్మర్షి జగద్గురులు పూజ్యపాదులైన శ్రీ 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 విమలానందగిరి స్వామి సద్గురు దేవుల యొక్క బ్రహ్మర్షులు పూజ్యపాదులు జగద్గురులు శ్రీ 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 విద్యానందగిరి స్వామి సద్గురు మద్గురు దేవుల యొక్క సమస్త దేవతల యొక్క సమస్త గురువుల యొక్క చరాచరుల యొక్క మహాదివ్య పాదపద్మముల శ్రీరామచంద్రుల వారి యొక్క శ్రీ సీతారామ లక్ష్మణ హనుమత్ సమేతంగా శ్రీరామచంద్రుల వారి యొక్క మహాదివ్య పాదారంగములకు అలాగే పార్వతీ పరమేశ్వరుల యొక్క అలాగే వాణి హిరణ్యగర్భుల యొక్క శ్రీ లక్ష్మీనారాయణ యొక్క శ్రీ పార్వతీ పరమేశ్వరుల యొక్క శ్రీ వినాయక స్వామి కుమారస్వాముల యొక్క శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీ పద్మావతి లక్ష్మీదేవి దేవతల యొక్క జ్ఞానగురు శ్రీ దక్షిణామూర్తి భగవానుల యొక్క సర్వమైనటువంటి శ్రీ ప్రణవ పరమాత్మ యొక్క మహా దివ్య పాదారంగములకు అనన్య భక్తితో ప్రణామాలు అర్పిస్తూ వేదికస్థ మహనీయులందరికీ సాదరపూర్వకము నమో నారాయణాయ. పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, సాక్షాత్ సీతారాముడైనటువంటి పూజ్య మాతాపితృ దేవతైనటువంటి మీ అందరికీ హృదయపూర్వక నమస్సుమాంజలు. శ్రీ సద్గురుదేవుల దివ్యానుగ్రహముతో ఒక్క నిమిషం నామాన్ని పలకండి. చేతులారా భజన, నోటార గానం, మనసారా భావ. వెంకటేశ 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 శ్రీనివాస 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 రక్షమా వెంకటేశ భాగిమా వెంకటేశ భాగిమా శ్రీనివాస రక్షమా. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. చాలా సంతోషం. శ్రీ సద్గురుదేవుల దివ్యానుగ్రహంతో వింటే భారతీయ వినాలి, తింటే భారతీయ తినాలి అన్నట్లుగా చక్కగా వింటే భగవద్గీత వినాలి, కానీ వింటే భాగవతం కూడా వినాలి అని శాస్త్రం చెప్తుందన్నమాట. భాగవతము అంటేనే బాగైపోతామట, అంత గొప్పది భాగవతం. దాంట్లో ప్రహ్లాదుని గురించిన ఒక్క పద్యాన్ని మనం చెప్పుకుందాం. తనయందు అఖిల భూతములందు ఒక భంగి సమహితత్వంబున జరగువాడు. ప్రహ్లాదుడు ఎలా ఉండేవాడంటే, మన అందరి హృదయాల్లో భగవంతుడు ఉన్నాడు. ఈశ్వర సర్వభూతానాం హృదయేషు అర్జున తిష్టతి. మీ అందరి హృదయాల్లో నేను ఉన్నానని భగవంతుడు హామీ ఇస్తూ ఉన్నాడు. కాబట్టి అందరిలో ఆ భగవంతుడిని చూసుకుంటూ ఉండేవాడు. నారాయణ భక్తుడు కాబట్టి ఆ నారాయణని చూసుకుంటూ ఉండేవాడు ప్రహ్లాదు. తనలో ఉన్నటువంటి నారాయణని చూసుకుంటూ ఉండేవాడు. కాబట్టి తనలో అందరిలో ఆ భగవంతుని ఎవరైతే చూసుకుంటారో వారి జన్మ ధన్యం అన్నమాట. అందుకని చక్కగా ప్రయత్నం చేత మీకు ఏ దేవుడు ఇష్టంగా ఉంటే ఆ దేవుడిని మీ హృదయంలో చూసుకోండి, అందరి హృదయాల్లో చూడండి. అప్పుడు మనలో ఉండేటువంటి కోపాలు తాపాలు అన్నీ కూడా మాయమైపోతాయి. ప్రశాంతంగా లోకములన్నీయున్ గడియలోన జయించిన వాడవు, ఇంద్రియానీకము చిత్తమున్ గెలువనేరవు. నిన్ను నిబద్ధు చేయుని భీకర శత్రులారుర, ప్రభిన్నుల చేసిన ప్రాణికోటిలో నీకు విరోధి లేడొకడు నేర్పున జోడుమో దానవేశ్వర. రకాలు తండ్రి గారికి చెప్తున్నాడు. లోకాలు 14 లోకాలని అంటున్నారు. గడి లోపల జయించేసినావు అంటే గంట లోపలే జయించావు, కానీ నిన్ను బంధించేటువంటి కోపతాపాలను జయించలేకపోతున్నావు. వాటిని జయిస్తే నీకు విరోధే లేడు. కాబట్టి ప్రతి ప్రాణి భగవంతుని కనుక ఈ కోపతాపాలను మనం తగ్గించుకుంటే మనకు అందరూ దైవంగానే కనిపిస్తారన్నమాట. అప్పుడు మన జన్మ ధన్యమైపోతుంది. ఇక్కడ సుఖంగా ఉంటాము, మరణ అనంతరం అక్కడ సుఖంగా ఉంటాం. దిస్ ఈజ్ గ్రేట్నెస్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్. మానవత్వానికి ధీరత్వం అన్నమాట. అందుకని ధీరులుగా ఉండాలి అని భగవంతుడు కశ్చిత్ ధీర, ఒకనొక ధీరుడు ఈ దైవభావం ఉంటాడని యమధర్మరాజు కఠోపనిషత్తులో చెప్తున్నాడు అన్నమాట. కాబట్టి మన జీవితం ధన్యం కావాలంటే మనలో ఉండేటువంటి భగవంతుడిని చూసుకోవాలి, అందరిలో ఉండే భగవంతుడిని చూసుకోవాలి అన్నమాట. బహిరంతశ్చ భూతానాం అచరంచరమేవచ. లోపల ప్రతి ప్రాణికి లోపల నేను ఉండాలి. నేను లేని ప్రాణి అంటూ సృష్టిలో ఏదీ లేదు.
బయట అన్ని రూపాలుగా నేనున్నాను, నేను కాని రూపం అంటూ ఏది లేదు. కాబట్టి బహిరంతశ్చ భూతానాం అచరచ్చరమేవచ, కదిలే ప్రాణులు నేనే, కదలని ప్రాణులు నేనే అని భగవంతుడు శబ్దం చేస్తున్నాడు. ఈ విధంగా దృష్టిం జ్ఞానమయం కృత్వా పశ్యేన్ బ్రహ్మమయ జగత్, మనసును దైవాకారంగా మార్చిపెట్టే ప్రపంచం దేవుడిగా భావించి సేవించి వాడు ఆశీస్సు పొందినట్లయితే మీ జన్మ ధన్యమైపోతుంది. కాబట్టి మీ ఇంట్లో ఉండే తల్లిదండ్రులని అత్తమామల్ని చక్కగా గౌరవం సేవించండి. పుండరీకుడు అనేటువంటి కోటరంగ స్వామి భక్తుడు వాళ్ళ తల్లిదండ్రులకు అమోఘంగా సేవ చేస్తుంటే ఆ సేవకి భగవంతుడు కోటరంగుడు మెచ్చి, ఓ పుండరీక, నీవు మీ తల్లిదండ్రులకు సేవ చేస్తున్న సేవకు నాకు చాలా సంతోషమైంది, నీకు వరాలు ఇవ్వడానికి వచ్చాను, ఏం వరం కావాలో కోరుకో అని అంటాడు. ఇప్పుడు ఆయన అంటాడు, ఆ పుండరీకుడు, మా తల్లిదండ్రులకి పాద సేవ చేస్తున్నా, వాళ్ళు నిద్రపోయిన తర్వాత నీ దగ్గరికి వస్తా, అంతవరకు నిలబడి ఉండు అనే ఒక ఇటుక రాయి ఉంటే దాన్ని అలా గిరాట్ వేశాడు. దాని మీదే నడుము మీద చేతులు పెట్టుకొని ఆ కోటరంగ స్వామి ఉన్నాడన్నమాట. కాబట్టి దేవుడిని కూడా నిలబెట్టే శక్తి దేనివల్ల వచ్చిందంటే వారి తల్లిదండ్రులకు సేవ చేయబట్టి. అందుకని మీ ఇంట్లో ఉండేటువంటి దేవతలైనటువంటి పార్వతీ పరమేశ్వరులైన మీ తల్లిదండ్రుల్ని కానీ అత్తమామలు కానీ చక్కగా గౌరవించండి. అత్తగారులు అందరూ కోడళ్ళు కూతురుగా చూసుకోండి, కోడళ్ళు అత్తగారిని అమ్మగా చూసుకుంటే మీ ఇల్లే స్వర్గం, మీరే దేవతలు అన్నమాట. ఈ విధంగా ఉండాలని, పెద్దల విషయంలో వినయం ఉండాలని ప్రహ్లాదుని పద్యం ద్వారా మనకు తెలియజేస్తున్నాం. కనుదోయికి అన్యకాంతలడ్డమైన మాతృభావన చేసి మరలువాడు. తెల్లవారు లేవగానే ఎంతో మంది మాతాజీలు కనపడతారు. వాళ్ళని కన్న తల్లులుగా భావించుకొని జాగ్రత్తగా వినయ విధేయతలుగా మేము ఈ పనులు చేసుకోవాలి. అట్లాగే అమ్మగారు ప్రతి పురుషుడిని మీ తండ్రిగా మీ సోదరుడిగా భావించుకొని దైవ చింతనలో మీ కార్యక్రమాలను చేసుకోండి, బాగా సంపాదించుకోండి, కొంత దాచుకోండి, కొంత ఖర్చు పెట్టుకోండి, కొంత చేతులారా ఇటువంటి పుణ్యకార్యాలకు దాన ధర్మాలు చేసుకొని మీ జీవితాలను 3 పూలు 6 కాయలుగా నిత్య కళ్యాణం సత్సవర్ణంగా చేసుకోమని ప్రహ్లాదు పద్యం ద్వారా మనకి తెలియజేస్తూ ఉన్నాయి. అలాగే కాబట్టి ఈ విధంగా మీ జీవితాలు మీరే ధన్యత చేసుకోవాలి అని భాగవత పద్యం ద్వారా, ప్రహ్లాదుల పద్యం ద్వారా మనకి తెలియజేస్తూ ఉన్నదన్నమాట. అందుకని ఇంకా చెప్తున్నాడు, తల్లిదండ్రుల భంగి ధర్మవత్సలతలన్ దీనులంగావ జించువాడు. మన పిల్లల్ని మనం ప్రేమగా ముద్దుగా మురిపెంగా చూసుకుంటాం, కానీ వేడుకలను కాబట్టి మనం పట్టించుకోం. కానీ ప్రహ్లాదుడు వేరే పిల్లలను కూడా తన బిడ్డలుగా భావించి వారికి ఎన్నో విధాలుగా సేవ చేసేవాడు అన్నమాట. ఒక జమీందారు గారు ఉన్నాడు. జమీందారు గారికి పెద్ద అరటి తోట ఉన్నది. ఒక శివాలయం కట్టించాడు. అరటి తోటలో రోజు ఒక గెల అరటి పండ్లు చక్కగా తన సేవకుడి చేత ఆ శివుడికి పంపించేవారు. ఒక రోజున ఆ సేవకుడికి ఆకలయ్యి ఆ గెలలో 2 అరటి పండ్లు తిని ఆ గెలని తీసుకెళ్ళాడు శివుడికి సమర్పించడానికి. ఆ పూజారి గారు దాన్ని గమనించి జమీందారు గారికి చెప్పాడు, ఏమండి జమీందారు గారు, శివుడికి నైవేద్యం పెట్టి ఆ పండ్లలో 2 పండ్లు మీ సేవకుడు తిన్నాడు, ఇట్లా తేవచ్చున పొరపాటు కదా అని చెప్తే ఆ జమీందారు గారికి కోపం వచ్చి ఆ సేవకుని బాగా 4 తిట్టి కొట్టి ఆ రోజు భోజనం కూడా పెట్టలేదు. కానీ అర్ధరాత్రి కాడ ఆ శివుడు దయానిదైనటువంటి ఆ శివుడు చక్కగా ఆ జమీందారు గారి కళ్ళలో కనపడి, ఏమండి జమీందారు గారు, రోజు గెల పంపించేవారు ఈరోజు 2 అరటి పళ్ళే పంపించారే అని అడిగాడు. నేను గెల పంపించాను కదా స్వామి అంటాడు. కళ్ళలో కాదు, 2 నాకు చేరినాయి అన్నాడు. అంటే ఆ భేదవాడు మీ సేవకుడి కింద 2 పండ్లే నేను స్వీకరించానయ్యా, భేదవాడు దయగలిగి ఉండాలి కానీ అలా కఠినంగా ఉండకూడదని చెప్పగానే జమీందారు గారు చెంపలేసుకొని గబగబా కిందకు వచ్చి ఆ భేదవాడిని లేపి వాడికి చక్కగా భోజనం పెట్టి అప్పటి నుంచి భేదవాళ్ళకి ఎన్నో విధాలుగా సహకరిస్తూ వచ్చాడన్నమాట. అట్లా దయగలిగి ఉంటేనే, దయగల హృదయమే భగవన్ నిలయం అనేది మలయాళ సంలో అమృత వాక్. ఎవరి హృదయంలో దయ అనే సద్గుణం ఉంటుందో వారి యందు భగవంతుని దయగలిగి వారి చేత 10 మందికి అనేక పుణ్యకార్యాలు చేస్తూ ఉంటారన్నమాట. అందుకని పెద్దవారు కూడా దయాగుణాన్ని కలిగి ఉండాలి అని పద్యం ద్వారా మనకి తెలియజేస్తున్నారు. సఖులయట సోదర స్థితి గరపువాడు. ఈనాడు స్నేహితుల్ని మోసం చేసే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. అలా కాకుండా మరి రామలక్ష్మణుడు
ఒకరికొకరు ఎంత ప్రేమగా, ఎంత ఆత్మీయంగా, ఎంత వాత్సల్యంగా, ఎంత అభిమానంగా ఉండారో అనేది మీకు తెలుసు అన్నమాట. భరతుడు రాజ్యానికి అధిపతి అయినా కూడా నాకు ఈ రాజ్యం అవసరం లేదు, రాముల వారే దీనికి రాజు అని ఆ పాదుకులకు సేవ చేస్తూ అరణ్యానికి తిరిగి వచ్చే వరకు కూడా పాదుకులకు సేవ చేసి తర్వాత ఆ రాజ్యాన్ని శ్రీరామచంద్రుల వారికి అప్పచెప్పారు. రామలక్ష్మణుడు ఆడుకునేటప్పుడు రాముడు గెలుస్తూ ఉంటే మా తమ్ముడు బాధపడతాడని రాముడు కూడా ఓడిపోయినట్టుగా నటన చేస్తే లక్ష్మణుడికి ఆనందం అయిపోయింది, ఓ మా అన్న మీద గెలిచాను. అట్లా స్నేహితులేలా అటు సద్భావం కలిగి ఉండాలి అనేది మా చరపతిరాజు చేయడం అనేది ఒక సామెత అందరికీ తెలిసిందే. కాబట్టి మనం ఇతరులకి మోసం చేస్తే ఇంకో విధంగా మనం మోసగివ్వబడతాం. అందుకని ధర్మంగా, నీతిగా, న్యాయంగా ఉండాలి అని ఈ పద్యం ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం. దైవతములంచు గురువుల దలచువాడు గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అని గురుగీతలో పరమశివుడు శ్రీ పార్వతీ మాతకి చెప్తున్నారు. గురుదేవుడు కనిపించే బ్రహ్మదేవుడు, కనిపించే విష్ణుదేవుడు, కనిపించే శివదేవుడు, సాక్షాత్ పరబ్రహ్మ. అట్టి గురువుకి తను ధన మనాల చేత సేవ చేసినట్లయితే ఆయన జన్మ ధన్యమైపోతుంది అన్నమాట. కాబట్టి గురువులు మనలో ఉండే దైవాన్ని తెలియజేస్తారు, అందరిలో ఉండే దైవాన్ని తెలియజేస్తారు. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత. ఓ అర్జున, నేను మీ అందరి హృదయాల్లో జ్ఞాన స్వరూపంగా ఉన్నాను. ఈ జ్ఞాన స్వరూపమైన పరమాత్మే నేనని ఎవరైతే గురు బోధన ద్వారా తెలుసుకుంటారో ఆయనే నేను, నేనే ఆయన, ఇక భేదం అనేది లేనే లేదు అని అభేదాన్ని భగవంతుడు తెలియజేస్తూ ఉన్నాడు. లీలయందున బొంకులో లేనివాడు. ఆటల్లో పిల్లలు అంత మట్టి పెడతారు, అన్నం అంటారు, అంత మట్టి పెడతారు, కూర అంటారు. అట్లాంటి ఆ అబద్ధాలు ఆటల్లో కూడా ఆడకుండా ఎప్పుడు ఇక భగవన్ నామంతో తన జీవితాన్ని ధన్యం చేసుకున్నటువంటి వాడు ప్రహ్లాదు. ఆ విధంగా ట్రూత్ ఈజ్ గాడ్, సత్యమే భగవంతుడు కాబట్టి సత్య ధర్మాలతో జీవితాన్ని ధన్యం చేసుకోవాలని ఈ పద్యం ద్వారా తెలుసుకోవాలి. లలిత మర్యాదుడైన ప్రహ్లాదుడధిప. ఈ విధంగా గొప్ప మర్యాద కలిగినటువంటి వాడు అన్నమాట. ఒకసారి అమెరికాలో విమానాశ్రయంలో ఉండగా ఒక అమ్మగారు, అమెరికా అమ్మగారు, ఏ దేశం స్వామి అనగానే మాది భారతదేశం అనగానే ఆమె చేతులెత్తి నమస్కారం చేసి మీ భారతీయులు అత్యంత మర్యాద కలిగిన వారని సార్ మాకు సంతోషంగా ఉన్నది అని చెప్పినారన్నమాట. అంటే ప్రపంచంలోనే కీర్తివంతమైన మన భారతదేశంలో మనం జన్మించడమే భగవంతుడు మనకి ఇచ్చినటువంటి వరం. మీలాగా భారతీయులుగా ఉండటమే మరొక వరం, మీలాగా భక్తులుగా ఉండటమే మరొక వరం, ఈ కార్యక్రమంలో పాల్గొనటమే మరొక వరం. ఇటువంటి వరాలు భగవంతుడు మనకి ఇచ్చినందుకు ఉద్ధరే ఆత్మానం, నీ జీవితాన్ని నువ్వే ధన్యత చేసుకో దైవ మార్గంలో అని భగవంతుడు చెప్తున్నాడు అన్నమాట. అందుకని ఈ విధంగా అన్ని విధాలా జాగ్రత్త పడి మన జీవితాన్ని మనమే ధన్యత చేసుకోవాలి. హరిమయము విశ్వమంతయు, హరి విశ్వమయుండు, సంశయము పని లేదు. ఆ హరిమయము గాని ద్రవ్యము పరమాణువు లేదు, వంశపావన వింటే అని భాగవతం మనకి తల్లిలాగా తెలియజేస్తుంది. లడ్డు తీర్మయంగా ఉన్నట్లుగా ఈ సృష్టి అంతా పరమాత్మమయంగా ఉంటుంది. హరిమయము విశ్వమంతయు, ప్రపంచం అంతా పరమాత్మమయం, పరమాత్మ ప్రపంచంగా, ప్రపంచం పరమాత్మగా ఉన్నది. కాబట్టి ఆయన ఇచ్చే దివ్య నేత్రాల ద్వారా పరమాత్మగా అందరినీ చూసుకోవాలి. అందరూ పలకండి, ఓ యత్ర అన్యతో నా పశ్యతి. భగవంతుడు చెప్తున్నాడు, నేను ఇచ్చిన నేత్రాల ద్వారా ఈ ప్రపంచంగా నేనే ఉన్నాను కనుక ప్రతివారిని పరమాత్మగా దర్శించి మీ జీవితాలు ధన్యం చేసుకోండి అని చెప్తున్నాడు. పలకండి, ఓ యత్ర అన్యతో నశృణోతి. మనం మాట్లాడే ప్రతి మాటని భగవన్నామంగా భావించుకోమంటున్నాడు. ఇతరుల ద్వారా వినే ప్రతి మాటని భగవన్నామాన్ని నేను వింటున్నా, భగవన్నామాన్ని నేను పలుకుతున్నాను అని నన్ను మరవకుండా ఉండండి. తస్మాత్ సర్వేషు కాలేషు మా మనుస్వర యుద్ధేచ. ఓ అర్జున, నువ్వు యుద్ధం చేస్తున్నా కూడా నన్ను స్మరించుకుంటూ యుద్ధం చేయి అన్నాడు. అట్లాగే మనందరూ కూడా మేము ఇంటి పనులు, వంట పనులు, ఉద్యోగాలు, వ్యవసాయాలు, వ్యాపారాలు అన్నీ చేసుకుంటూ భగవంతుని సేవగా, భగవంతుని మరవకుండా
పనులు చేసుకున్నట్లయితే మీ జీవితం ధన్యమైపోతుంది. పలకండి ఓ యత్ర అన్యతో న విజానాతి. ప్రతి ప్రాణిని మనకు ఎదురుగుండా కనిపించే ప్రతి ప్రాణి భగవంతుడే కనుక ప్రతి ప్రాణిని భగవంతుడనే తెలుసుకోండి. మనుషులుగా, పశువులుగా, పక్షులుగా తెలుసుకోవద్దు. మనకు కనిపించే ప్రతి ప్రాణి సాక్షాత్ భగవంతుడే. 11వ అధ్యాయానికి విశ్వరూప సందర్శనం అని పేరు గీతలో. విశ్వరూపంగా నేనే ఉన్నాను కనుక సమ్యక్ దర్శనం సందర్శనం. ప్రతి ప్రాణిని భగవంతుడుగానే నన్నుగానే దర్శించుకోండి అని భగవంతుడు చెప్తున్నాడు. పలకండి ఓ సర్వత్ర అద్వైత బ్రహ్మ బుద్ధి కురియా. సర్వత్ర లడ్డు తీర్మయంగా ఉన్నట్లుగా ఈ సృష్టి అంతా పరమాత్మయంగా ఉన్నదని తెలుసుకొని మీ నెవర్ హార్ట్ ఇతరులకు బాధ కలిగించవద్దు. సర్వ్ ఆల్ వేద సాధనలకి, తల్లిదండ్రులకి, అత్తమామలకి చక్కగా సేవలు చేయండి. గివ్ ఆల్ వేద సాధనలకు ఏదైనా సహాయం చేస్తూ ఉండండి. తర్వాత బీ హానర్ ధర్మంగా ఉండండి అని భగవంతుడు అమృతాన్ని మనకు అందిస్తూ ఉన్నాడు. ఇటువంటి పద్యాన్ని మనం చక్కగా మననం చేసుకుంటూ మీ ఇల్లు స్వర్గంగా అవ్వాలని, మీరు దేవతలుగా హాయిగా ఆనందంగా ఉండాలని చక్కగా మీరు మరీ మీ జీవితాలను ధన్యం చేసుకోమని భాగవతం పద్యాల ద్వారా మనకి తెలియజేస్తున్నాయి. హరి సర్వాకృతులం గలండంచు ప్రహ్లాదుండు భాషింపగా సత్వరుడై ఎందును లేడని సుతుందైత్యుండు తర్జింపగా శ్రీ నరసింహాకృతి నుండి నచ్చితుడు నానా జంగమ స్థావరోత్కర గర్భంబుల నన్ని దేశముల నుద్దండ ప్రభావమున. ఎక్కడాన్ని హరిగిరి అని ప్రహ్లాదుని తండ్రి అడిగితే సర్వరూపాలుగా భగవంతుడు ఉన్నాడు అని చెప్పగానే ఏమిరా డింబక ఈ స్తంభంలో ఉన్నాడా అని హరిగిరి అని అంటే స్తంభంలో ఉన్నాడు అనగానే స్తంభాన్ని కొడితే నరసింహస్వామి ప్రత్యక్షమైనాడు. ఆ విధంగా భగవంతుడు లోపల బయట భగవంతుడు తప్ప రెండో వస్తువు లేదు అని తెలుసుకొని మీరందరూ కూడా మీ పనులు భగవంతుని పూజగా చేసుకోండి. భగవంతుని నమ్ముకోండి. భగవన్ నామాన్ని చెప్పుకుంటూ పనులు చేసుకోండి. అంతా నీవే తండ్రి, అంతా నీదే అనుకోండి. ఎవరితో విరోధం పెట్టుకోవద్దు, ఇంట్లో కానీ బయట కానీ. ఇట్లా ఉంటే ఇటువంటి నా భక్తుడు నాలో లీనమైపోతాడు, ఇంకా ఆయనకి జనమరణాలు ఉండవు అని భగవంతుడు శబ్దం చేస్తున్నాడు గీతలో. ఇటువంటి దివ్యమైనటువంటి జీవితాన్ని భగవంతుడు మీకు అనుగ్రహించి మీ పైన వారు అనుగ్రహమనే వర్షాన్ని కుంభరిష్లాగా కురిపించుగాక. మీరు స్వర్గమై మీరు దేవతలై హాయిగా ఆనందంగా ఉందురుగాక. ఓం తత్సత్ ఓం. ధన్యవాదాలు స్వామీజీ. సరే, ధన్యవాదాలు స్వామీజీ. మీ పాదపద్మములకు నమస్సులు. అయితే ఒక గమనిక అండి, మీకు మనం ఇంత చక్కని ప్రవచన రోజు చూస్తున్నాం, వింటున్నాం. అయితే ఇది మొత్తం కార్యక్రమం స్వరాంజలి కెమెరాలో బందీ అవుతుంది. నిన్నటి కార్యక్రమం మేము వాట్సాప్లో వేసాము. అయితే స్వరాంజలి ప్రతినిధి ఇక్కడ ఉన్నాడు కదా, ఆయన మీకు వాట్సాప్లో మళ్ళీ రోజు వస్తాయి, రేపు వస్తాయి, ఎల్లుండి వస్తాయి. ఇది మరీ చూడగలరని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు పాద పూజ జరుగును సకినాల్ వారి తరఫున. అలాగే ఆ తర్వాత తులాభార కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత సత్కార కార్యక్రమాలు మరియు ఆ తర్వాత మహాఆరతి, పాదదర్శనం. ఇవన్నీ తర్వాత కమ్మని భోజనం. సరేనా? ఓం దశత్వం. మన వ్యాసాశ్రమం మలయాళ స్వాములు వారు 1926 సంవత్సరంలో స్థాపించారు. ఇప్పుడు దగ్గర 98 సంవత్సరాల నుంచి నిరాటంకంగా జరుగుతుందన్నమాట. అక్కడ ఆశ్రమంలో మరి అనేక ఖర్చులు, కార్యక్రమాలు ఉంటుంటాయి. లక్షలాది రూపాయలు దాని నిర్వహణకి ప్రతి నెల కూడా ఖర్చు అవుతాయి అన్నమాట. కరెంటు బిల్లు ₹1,00,000 వస్తుంది. దాన్ని బట్టి ఊహించుకోండి, రోజు 500 మందికి భోజనాలు. కాబట్టి ఆశ్రమం నిర్వహించబడుతుంది అని అంటే అది భక్తుల యొక్క అనుగ్రహం ద్వారా, భక్తుల యొక్క సహకారంతో జరుగుతుంది అన్నమాట. అంటే ఊరికే మీకు తెలియదని చెప్తాను. ఒక్క నిమిషం.
ఒక్క భక్తులు స్వాముల వారికి పాదకాన్ని ఇస్తుంటారు. అలాగే పేద పిల్లలు కొంతమంది చదువుకోవడానికి సుమారు 8,000 రూపాయలు ఖర్చు అయినాయి. ఈ రోజు సకినాల నరసింహ గారు మనకి అందరికీ కూడా అన్నదాన ప్రసాదం కూడా ఏర్పాటు చేశారు కాబట్టి దానికి వారికి దగ్గర 34,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అయినా కూడా మరి ఈ కార్యక్రమంలో వారు అంత సహకారాన్ని అందించినందుకు మరి ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విజ్ఞోపశాంతయే ఓం గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. ఈ గోత్రండి పురాణం మీ పేర్లు గోత్రాలు కూడా చెప్పుకోండి. అందరూ చెప్తారు నేను చెప్పినట్టు. పురాణ మహర్షి గోత్రోద్భవస్య నరసింహులు సకినాల నరసింహులు నామధేయస ధర్మపత్ని జయ నామధేయాయ నరేష్ నామధేయస్య అంబాలాల్ నామధేయస్య పూజా నామధేయాయ సౌందర్య నామధేయాయ భారతీ నామధేయాయ. మీరు కూడా మీ పేర్లు గోత్రాలు చెప్తే అందరు నేను చెప్పినట్టు చెప్పండి. మమ సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం మమ మనోవాంఛ ఫల సిద్ధ్యర్థం నానావిధ సౌభాగ్య సిద్ధ్యర్థం అస్మాకం వంశానాం దైవ ప్రీత్యర్థం అస్మాకం సర్వేషాం బుద్ధీనాం ధర్మకార్యే నిమగ్నార్థం భూమండలే చరాచర ప్రాణికోటీనాం క్షేమ సిద్ధ్యర్థం భక్తి జ్ఞాన యోగ వైరాగ్య సిద్ధ్యర్థం ప్రతిబంధరహిత ఆత్మ సాక్షాత్కార జ్ఞాన సిద్ధ్యర్థం శ్రీ సద్గురు ప్రీత్యర్థం శ్రీ తులాభార సహిత శ్రీ సద్గురు పాద పూజ అహం కరిష్యే. ఇప్పుడు మీరందరూ కూడా సంకల్పం చెప్పారు. మీరందరూ కూడా చేస్తున్నట్టే వాళ్ళిద్దరూ చేస్తున్నారు. మీరందరూ కూడా చేస్తున్నట్టుగా భావించుకోండి. మరి ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత అందరూ వచ్చి స్వామివారి ఇక్కడ కూర్చుంటారు. పాద దర్శనం చేసుకొని మీకు వచ్చిన దక్షిణలో కానుకలు పెట్టుకోవచ్చు. ఇప్పుడు మీరు పాదాలు అమ్మ మీరు పోయండి అక్కడ వచ్చారు. ఓం దక్షం యోరాహునీమహే గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్నః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు మేషజం శమ్నోऽस्तु ద్విపదే శం చతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీసమంచితమవ్యయం పరమప్రకాశమగోచరం వేదవర్జితమప్రమేయమనంతమాధ్యమకల్మషం నిర్మలం శ్రీమాంతరశీలం శుద్ధసంయమగోచరం సాగరే మానసాంతరధావరీతి పాదుకాం పుత్రకం విమలం మనోన్యవిభాసితం పరమాయుకం ఓం పంచకోశ విలక్షణాయ నమః. ఓం దయానిధయే నమః.
సద్గురు బ్రహ్మణే నమః. ఓం కోటి గణపతి సుందరాయ నమః. ఓం సద్గురు బ్రహ్మణే నమః. ఓం ప్రజ్ఞాన ఘనాయ నమః. ఓం సద్గురు బ్రహ్మణే నమః. ఓం పంచకోశ విలక్షణాయ నమః. ఓం సద్గురు బ్రహ్మణే నమః. ఓం గుణత్రయ వివర్జితాయ నమః. ఓం సద్గురు బ్రహ్మణే నమః. ఓం అవస్థాత్రయ సాక్షినే నమః. ఓం సద్గురు బ్రహ్మణే నమః. ఓం జ్ఞానదేశికాయ నమః. ఓం సద్గురు బ్రహ్మణే నమః. మా వేదికలు అందరూ చెప్పండి. ఓం జ్ఞానదేశికాయ నమః. ఓం సద్గురు బ్రహ్మణే నమః. ఓం వేదాంత వేద్యాయ నమః. ఓం సద్గురు బ్రహ్మణే నమః. ఓం తత్వబోధకాయ నమః. ఓం సద్గురు బ్రహ్మణే నమః. ఓం స్వయం ప్రకాశాయ నమః. ఓం సద్గురు బ్రహ్మణే నమః. ఓం జన్మజరా మృత్యు నివారకాయ ఓం నమః. సద్గురు బ్రహ్మణే నమః. ఓం ఈశ్వరాణామధీశాయ నమః. ఓం సద్గురు బ్రహ్మణే నమః. ఓం ధర్మావతాంబరాయ నమః. ఓం సద్గురు బ్రహ్మణే నమః. ఓం సదాచారాయ నమః. ఓం సద్గురు బ్రహ్మణే నమః. ఓం మనోవాచామగోచరాయ నమః. ఓం సద్గురు బ్రహ్మణే నమః. ఓం ప్రజ్ఞశ్రద్ధా ధ్యానగమ్యాయ నమః. ఓం సద్గురు బ్రహ్మణే నమః. ఓం జ్ఞాతృజ్ఞానజ్ఞే సాక్షినే నమః. ఓం సద్గురు బ్రహ్మణే నమః. ఓం బాహ్యాంతరస్థితాయ నమః. ఓం సద్గురు బ్రహ్మణే నమః. ఓం నిర్వికల్పాయ నమః. ఓం సద్గురు బ్రహ్మణే నమః. ఓం నిగమాతీతాయ నమః. ఓం సద్గురు బ్రహ్మణే నమః. ఓం నిత్యాయ నమః. ఓం సద్గురు బ్రహ్మణే నమః. ఓం అద్వితీయాయ నమః. ఓం సద్గురు బ్రహ్మణే నమః. ఓం అవ్యయాయ నమః. ఓం సద్గురు బ్రహ్మణే నమః. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మణే నమః. ఓం శ్రీ సద్గురు బ్రహ్మణే నమః. నానావిధ పరిమళ పుష్పాన్ని పూజాం సమర్పయామి. ఓం హర హర మహాదేవ శంభో. ఓం హర హర మహాదేవ శంభో. ఓం హర హర మహాదేవ శంభో. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. సత్యం ప్రజ్ఞేన పరిశించామి అమృతమస్సు నివేదయామి. ఓం ప్రాణాయ ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహం వ్యానాయ స్వాహం ఉదానాయ స్వాహం సమానాయ స్వాహం బ్రహ్మణే స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అమృతాపదానశుద్రాభూషణం సమర్పయామి. హస్తో పాదోతి భక్తాలే మాచం నేను సమర్పయామి. ఇప్పుడు హారతి. ఓం హారతి విప్పండి. ఓం ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివో మే అస్తు సదా శివో. ఓం అంతర్జ్యోతి బహిర్జ్యోతి ప్రత్యుజ్యోతి పరాత్పరః జ్యోతిర్జ్యోతి స్వయం జ్యోతిరాత్మ జ్యోతి శివోస్మ్యహం. ఆత్మజ్యోతి మనోజ్యోతి జ్యోతిర్చక్షుష్య పశ్యతి సభాభ్యామంతరజ్యోతి సా జ్యోతి శివముచ్యతే. ఓం మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోకశరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మణే నమః. మంగళ నీరాజనం సమర్పయామి. ఇప్పుడు మీ కలకత్తా జై బోలో సద్గురు మహారాజ్ కీ జై. మీకు మంత్రపుష్పం చెప్పి తర్వాత ఒక పుష్పం చెప్పలేదు. ఓం హంస హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి తన్నో హంస ప్రచోదయాత్. ఓం గురుదేవాయ విద్మహే పరబ్రహ్మణే ధీమహి తన్నో గురు ప్రచోదయాత్. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మణే నమః. మంత్రపుష్పాంజలిం సమర్పయామి. మూడు సార్లు ప్రదర్శించండి. ఓం యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని జాతాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. పుణ్యోహం పుణ్యకర్మాణం పుణ్యాత్మా పుణ్య సంవాహ. त्राहि मां कृपया देव शरणाय गतवत्सल. अन्यथा शरणं नास्ति त्वमेव शरणं मम. तस्मात् कारुण्यभावेन रक्ष रक्ष महेश्वर. తితిక్షతోటి మనం ఎంతో పరిశ్రమ పడి మన ఇంటి లోపల ఎంత పని ఉన్నా కానీ మీరు వచ్చి మీరు ఈ ప్రవచనం అమృత వచనాలు ఉన్నారు. కావున ఇప్పుడు ఒక శివట్ కార్యక్రమం అంటే మహాప్రసాద్ ఉన్నది. దానికి అందరికీ దొరుకుతుంది ప్రసాద్, అంతా చేసింది ఉన్నది. మీరు తొందరపడి నాకే పైన దొరకాలి, నేనే తినాలి,
ఇంకోటి తినకుంటావా ఇక చేయొద్దు. మన నీళ్ళ నగర్ని శిస్తున్నది, ఆ శిస్తు తిరిగా మీరు తులాపనం చేసిన దంపతులు 3 సార్లు చుట్టూ ప్రదక్షిణ చేయండి. చుట్టూ ప్రదక్షిణ చేయండి. సకినా నరసింహ గారు, జయ గారు స్వామివారి చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేయండి. ఆడేవాళ్ళు జరుగుతానే లేదు వాళ్ళ కుటుంబస్తులందరూ స్వామివారి చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేయండి. 3 సార్లు స్వామివారి చుట్టూ ప్రదక్షిణ చేయండి. ప్రదక్షిణ అయిపోయిన తర్వాత మూటలు దించండి. చీను నూరా మళ్ళీ స్వామి పట్టుకుంటా ఆ కాట పట్టుకోవాలి కొద్దిగా ఎవరైనా. స్వాములు వారు కూర్చుని ఉన్నారు, పట్టుకోండి. బాబు, ఫోటో తీయండి వాళ్ళు. స్వాములు వారితో దాని లోపల జయరామ్ సుల్స్ ఇతని లైట్ వ్యవస్థ, స్టేజ్ వ్యవస్థ, చటై వ్యవస్థ, ఇవన్నీ వ్యవస్థ చేసి ఉన్నది. దానికి నేను వినంతి చేస్తున్నాను అతను జయరామ్ సుల్స్ సత్కార కార్యక్రమం మన ఎంఐడిసి వర్కింగ్ గ్రూప్ అతని అధ్యక్షులు ఉన్నారు. అతని ఎన్నో కార్యక్రమాలు మనం చేస్తున్నాము ఉచితంగా. కారు వ్యక్తులు అతను ఎంతో సేవ జరిగిందని శంకర్ గారి అతను రావాలని నేను అతనికి వినతి చేస్తున్నా. అదే మహాదుర్గం చాపాడి వ్యవస్థ, ఆడ అన్ని సౌకర్యాలు మన అందరికీ ఎంతో శ్రద్ధాభక్తి తోటి మనకు మత్తముక్త చేసిండు. కావున బాబాకి జ్ఞానం కొండకు నేను వినంతి చేస్తున్నాను. స్వామిని అతనికి సత్కారం చేయాలని కోరుతున్నాను. ఆ విధంగా ఇవాళ ఈ వ్యవస్థ చేయొద్దు. కార్యకర్తలు అందరూ వచ్చి నడవలు నిలబడాలి. కార్యకర్తలు సాకులు చేయాలి, అందరూ సాకులు చేయాలి. मेरा अंतर